వ్యవసాయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసే గొప్ప మిషన్ కేతీబాల. మన కేతీబాల యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీ మద్దతుతో మేము ముఖ్యమైన మైలురాళ్లను సాధించాము మరియు ఈరోజు మా ప్రయత్నంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. కేతీబాల లక్ష్యం చాలా సరళమైన మరియు లోతైనది. వ్యవసాయ పరిజ్ఞానాన్ని పంచుకోవడం మరియు ప్రపంచవ్యాప్తంగా రైతులు, ఔత్సాహికులు మరియు అనుబంధ రంగములో వాటాదారులు శక్తివంతం చేయడం. అభ్యాసం మరియు సహకార సంస్కృతి పెంపొందించడం ద్వారా వ్యవసాయ రంగంలో సానుకూల మార్పు మరియు ఆవిష్కరణను నడిపించగలమని మేము నమ్ముతున్నాము. మా మోడరేటర్ డాక్టర్ ఏటి కిషోర్ గారు గత 10 డైలాగుల్లో ఐఓటీ, యుఏవి, యుజివి మరియు స్పేస్ ఇస్రో వంటి వివిధ ఆవిష్కరణ వ్యవసాయ సంబంధిత అంశాలపై మాట్లాడేందుకు వివిధ పరిశ్రమల ప్రముఖులు మరియు పండితులతో మమ్మల్ని కనెక్ట్ చేసి ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకొచ్చారు. మే 2023లో వివిధ వ్యవసాయ అంశాల అంతర్దృష్టితో కూడిన చర్చలను వేదికగా కేవీ డైలాగ్ ప్రారంభించడం ద్వారా మేము ఒక సాహసమైన ముందడుగు వేశాము. గత నెలల్లో మేము 10 డైలాగులను విజయవంతంగా హోస్ట్ చేశాము. ఇందులో బహుళ స్పీకర్లు మరియు విస్తృత శ్రేణి విషయాలను కవర్ చేశాము. ఈరోజు మీ మద్దతుకు అపారమైన కృతజ్ఞతలతో ప్రతి గురువారం నిర్వహించే కేతీబాల చర్చ బ్యానర్పై తెలుగులో కేవీ డైలాగ్స్ను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ విస్తరణ వ్యవసాయ ఔత్సాహికులకు విస్తృత ప్రేక్షకులకు చేరాలని మా కోరికను ప్రతిబింబిస్తుంది. జ్ఞానాన్ని పంచుకోవడం మరియు సహకారంతో కూడిన ఈ కొత్త ప్రయాణంలో మాతో చేరడానికి మీలో ప్రతి ఒక్కరూ మేము హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము. మా మొట్టమొదటి కేతీబాల చర్చ మా ప్యానలిస్ట్ చింతల వెంకటరెడ్డి గారు మా స్పీకర్. ఈరోజు గోధుమ మరియు వరి కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలను అన్వేషిస్తుంది. మా స్పీకర్ గురించి పరిచయం చేసి నేటి చర్చను ప్రారంభించవలసిందిగా ఏటి కిషోర్ గారిని అభ్యర్థిస్తున్నాను. Thank you, Niharika, and thanks to the speaker of the day, Padma Shri Chintala Venkat Reddy Garu. Swagatam, Suswagatam, and all the Ketiwala attendees andarki kuda sahruda వెల్కమ్ చెప్తున్నాము. సో ఈ చింతల వెంకట్ రెడ్డి గారు ఎంత ఫేమస్ అంటే మన అందరికీ ప్రియతమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన మన్ కీ బాత్ లో ఈయన గురించి ప్రస్తావించారు. ఆయన మనసులో ఈయన చేస్తున్నటువంటి రీసెర్చ్ గురించి ఆల్రెడీ మంచి అభిప్రాయం వచ్చింది. అంటే దీనివల్ల ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎన్నో ఎంఎస్పి గురించి కానీ రైతులు కొంతమంది ఆత్మహత్యలు అంటారు, ఇవన్నిటికీ సొల్యూషన్ కూడా మన వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి సొల్యూషన్ ద్వారా ఎన్నో సమస్యలు సాధించవచ్చు. ప్రపంచంలో వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ట్రేడ్ అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీని మనం ఎలా సాధించగలము దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మేధావులు మన దగ్గర ఉండడం మనకు అదృష్టం. ఆయనకు ఒక పేటెంట్ ఉంది, వాటి మీద కొన్ని విషయాలు ఆయన చెప్పకపోవచ్చు, ఎందుకంటే పేటెంట్ అథారిటీస్ దే డోంట్ వాంట్ హిమ్ టు డైవల్జ్. అయినా కూడా మాకు మా సహృదయులు ఆయన మన మంచి కోసం అని చెప్పి ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారు. సో నిహారిక, ప్లీజ్ ప్రెజెంట్ ద కేతీవాలా స్లైడ్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ప్రెజెంట్ దట్ స్లైడ్. కొద్ది నిమిషాల్లో అసలు కేతీవాలా ఏమిటి అనే విషయంకి వచ్చి దాంట్లో మన స్పీకర్ గురించి మాట్లాడి తర్వాత మనం స్పీకర్ ప్రెజెంటేషన్ ని ప్రెజెంట్ చేస్తాము. ఇట్ విల్ బి 1 hour అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు క్వశ్చన్స్ అన్ని నీట్ గా రాసుకోండి. సో ఇవి మీకు కాలేజ్ పుస్తకాల్లో కూడా దొరకదు, రీసెర్చ్ పబ్లికేషన్స్ లో కూడా ఉండే పేటెంట్ కాబట్టి ఇక్కడే మీకు అన్ని తీసుకోవచ్చు. వివరాలన్నీ మీరు అడిగి ఇంకొన్ని వివరాలు కావాలంటే ఆయనతో ఫేస్ టు ఫేస్ మీటింగ్ అరేంజ్ చేసుకోండి, మేము దానికి కూడా కోఆపరేట్ చేస్తాము. ఇది ఫస్ట్ స్లైడ్ కేతీవాలా లోగో. సో అందులో రాసినటువంటి ట్యాగ్ లైన్ కల్టివేటింగ్ ఏ ప్రాస్పరస్ ఫ్యూచర్ ఫర్ ఫార్మర్స్ వెల్ఫేర్. అంటే ఒక రైతుకి తనకు ఆదాయం సమకూర్చే విధంగా
ఎలా కల్టివేషన్ చేయాలి అనేటువంటిది మా ధ్యేయము. హల్దారి టెక్నాలజీస్ అనేది పేరెంట్ ఆర్గనైజేషన్. దాని నుంచి మన కె లక్ష్మణ్ గారి బ్రెయిన్ చైల్డ్ కేతివాల. నెక్స్ట్ స్లైడ్. అందులో ఏం చేస్తున్నాము అంటే మేము కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఒక అగ్రిటెక్ అప్లికేషన్ తయారు చేసాము. చాలా ఈజీ, మొబైల్ ఆండ్రాయిడ్ది. అది నేను డౌన్లోడ్ చేయడానికి ఒక నిమిషం కూడా పట్టలేదు. మీరందరూ డౌన్లోడ్ చేయొచ్చు. ఇదే విధంగా టైప్ చేయండి కేతివాలా అని చెప్తే మీకు గూగుల్ ప్లే స్టోర్ లో వచ్చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఫార్మర్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి టైం దొరకదు. ఎక్కడో కెనడాలో, అమెరికాలో, యూకేలో ఉండొచ్చు. వాళ్ళకు ఏదో ఫార్మర్ తో ఇంటరాక్ట్ అవ్వాలని కోరిక ఉంటుంది. వాళ్ళని నివేశక్స్ అని పిలుస్తాము. వాళ్ళని ఫార్మర్స్ ని కలుపుతాము. వాళ్ళ ద్వారా మనకు ఈ ఫార్మర్స్ కి కావాల్సిన డబ్బు అలాంటి సదుపాయాలు మేము అరేంజ్ చేయగలుగుతాము. We are also planning 1,000 farmers getting benefited very soon in one of our record-breaking events in the future. Next slide, amma. సో ఇందులో మాకు ఒక స్ట్రీమ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఒక్క డైలాగ్సే కాదు, మేము ఒక మ్యాగజైన్ నడిపిస్తాము, తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేస్తాము, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అందరినీ కలుస్తూ ఉంటాము. ఇలాంటి మేధావులు వాళ్ళతో మనము ఇప్పుడు చేస్తున్న డైలాగే కాకుండా ఇంటర్వ్యూస్ కూడా పబ్లిష్ చేస్తాము. వాళ్ళని కలిసి వాళ్ళతో ఈ ఇనిషియేటివ్ ని, రీసెర్చ్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ల్యాబ్ నుంచి ల్యాండ్ వరకు అని చెప్పి ప్రధానమంత్రి కూడా ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు పరిశోధనల ల్యాబ్ నుంచి ఈ భూమి మీదకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి జ్ఞానాన్ని అనేటువంటిది మన కర్తవ్యం. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళాము. సో అనుసంధాన్ అంటే ఇలాంటి మీటింగ్స్ అండి. అంటే ఇప్పుడు డైలాగ్ అనేది ఒకటి, తర్వాత అనుసంధాన్లో ఇంకా ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఒక ఎంఓఐ చేయటం, ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది అనుసంధానం అని చెప్పుకోవచ్చు. అవి మేము చేసాము. కొన్ని ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ కండక్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ధార్వాడ్ లో యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్. తర్వాత కేతి కళ్యాణ్ అంటే రైతులకు కళ్యాణం అంటే వాళ్ళకు డబ్బులు అందజేయడం అనమాట. ఒక 25 రైతులకు 6 లక్షల కంటే ఎక్కువ మొత్తం. అది ఒక సంస్థ ద్వారా మేము ముందుకు వచ్చి అది చేయించాము. నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఈ డైలాగ్స్ అనేవి అన్ని భాషల్లో తెప్పించాలని మా కోరిక. ఇంగ్లీష్ లో 10, నిహారిక చెప్పినట్లు ఇప్పుడు తెలుగులో ఇప్పుడు చేస్తున్నాము. ప్రతి గురువారం లేదా ఏదో ఒక గురువారం ఈవినింగ్ కొన్ని కారణాల వలన చేయకపోయినా కూడా నెక్స్ట్ స్కిప్ చేసినటువంటి నెక్స్ట్ గురువారానికి మళ్ళీ మీకు అందుబాటులో తెలుగులో డైలాగ్ పెట్టాలని మా సంకల్పం. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది నా గురించి. నేను భారతీయ స్టాండర్డ్స్ సంస్థ ఒకటి ఉంది, BIS. అందులో మానక్ అని ఒక డేటాబేస్ ఉంది. దాంట్లో ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి డ్రోన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి నియమాలు ఏమిటి, భారతదేశంలో డ్రోన్స్ కి ఏ విధంగా కంట్రోల్స్ ఉండాలి, అవనేటువంటిది ఒక సిద్ధాంతాన్ని నా పేరు మీద పబ్లిష్ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డాక్టర్ ఓంకార్ ఆయన కన్వీనర్, చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో. సో నేను కేతివాలాతో ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంటరాక్షన్స్ ఉన్నాయి లక్ష్మణ్ తో. సో నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో కేతి కేంద్రాస్ అని ఉన్నాయి, నాలెడ్జ్ సెంటర్స్. రేపు జరగబోయే ఇంగ్లీష్ దాంట్లో కూడా దీని గురించి ఒకటి నాలెడ్జ్ సెంటర్ గురించి చర్చ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అవుతుంది. తర్వాత ఈ అగ్రికల్చర్ మెకానిజమ్స్ అనే ఎఫిషియన్సీ పెంచడానికి దాహోదం చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత మ్యాగజైన్ అనేది తీసుకొస్తున్నాము తెలుగులో బై మంత్లీ, తర్వాత మంత్లీ, తర్వాత ఇంగ్లీష్ లో, తర్వాత అన్ని భాషల్లో కూడా తీసుకురావడానికి మా ప్రయత్నం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ యాక్టివ్ గా ఉంది. ఇంతవరకు జరిగిన రికార్డ్ చేసినటువంటి మా డిస్కషన్స్ అన్ని కూడా అందులో అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్స్, రీసెర్చర్స్, అగ్రికల్చర్ ఇంట్రెస్టెడ్ అందరు కూడా అది యాక్సెస్ చేయొచ్చు అనమాట. కేతివాలా అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అదే విధంగా ఒక రైతు తను పండించిన దానికి ఒక మార్కెట్ కావాలి. దానికి మేము ఒక కేతి కార్నర్, ఒక రకమైన మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేసి వాళ్ళకు మంచి గిట్టుబాటు ఉండే విధంగా MSP లాంటి సమస్యలు ఉన్నాయి కదా, దానికి మేము దోహదం చేయడానికి, అంటే వాళ్ళ రైతుకు బెనిఫిట్ చేయాలనే కోరికతోటి ఇవన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్. కేతి కోశ అంటే కొంతమంది దగ్గర ఒక 100 ఎకరాలు ఉండొచ్చు. ఆయన ఇప్పుడు బిజీగా ఏదో ఇండస్ట్రీలో ఎక్కడో ఉండొచ్చు, బిజీగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ అన్నిటినీ కూడా ల్యాండ్ ఓనర్స్ నుంచి ఆ ల్యాండ్ ని తీసుకొచ్చి ఎఫెక్టివ్ గా దాని యొక్క ఎఫిషియన్సీ పెంచి
వాటిని మంచిగా సాగుదల చేయడానికి మంచి సేంద్రియం వాటి యొక్క ఈ కీలకమైన న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని అందులో సమకూర్చినట్లయితే నెక్స్ట్ ఏదైనా పండించాలంటే మనకు మంచిగా ఉంటుంది. ఆ విధంగా మేము దోహదం చేస్తాం. నెక్స్ట్ స్లైడ్. చాలా మంది వక్తలొచ్చారండి. పేరు చెప్పటానికి ముఖ్యంగా ఇస్రో చైర్మన్ గారు రిటైర్డ్ ఆయన డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ గారు, ఆ తర్వాత ప్రొఫెసర్ ఓంకార్ గారు, ఇంకా చాలా మంది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లీడర్స్ కానీ, రీసెర్చర్సు దుబాయ్ అలాంటి దేశాల్లో వాళ్ళ ప్రయోగాలు జ్ఞానాన్ని పంచిపెట్టి ఐఓటీని అగ్రికల్చరల్ డిప్లాయ్ చేసినటువంటి సత్యనారాయణ గారు, మొన్న మనకు 10th ఎపిసోడ్‌లో అనిత శివప్రసాద్ మేడం ఇలా వీళ్ళందరితో చాలా వాళ్ళ డిస్కషన్ జరిగాయి. పౌల్ట్రీ గురించి, మిల్లెట్స్ గురించి, బయో పెస్టిసైడ్స్ గురించి, ఫ్రినోమ్స్ గురించి. ఇంకా మనం ఇంకొక 100 స్పీకర్స్‌తో మాట్లాడే అవకాశం మీ అందరి సహాయంతో జరుగుతుంది. నెక్స్ట్. ఇప్పుడు జరగబోయే విషయాల గురించి కొన్ని చెప్తాను క్లుప్తంగా. తర్వాత మన స్పీకర్‌కి మీకు మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఐయామ్ అవేర్ దట్ మీకందరికీ స్పీకర్‌తో వినాలని ఉంది. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఇందులో ఏం చేస్తున్నామంటే రీజనల్ లాంగ్వేజ్ డైలాగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగులో వస్తుంది కదండీ! తెలుగే కాకుండా కన్నడ, మలయాళం, ఒడియా, తర్వాత బెంగాలీ, హిందీ, మరాఠీ ఇలా అన్ని భాషల్లో కూడా రావాలని ప్రయత్నాలు. అదే కాకుండా విదేశాలకు కూడా మనం దీన్ని తీసుకువెళ్ళాలని మస్తు. సో నెక్స్ట్ మేము ఒక సెపరేట్‌గా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసాము. కేవీ డైలాగ్స్ గురించి. దాంట్లో కేవీ డైలాగ్స్ ఏమేం జరిగాయి, అందులో ఏం డిస్కషన్ జరిగింది, ఔట్‌కమ్స్ ఏమిటి, ఆ రిజల్ట్స్ ఏ విధంగా భారతదేశానికి గాని, ప్రపంచానికి గాని ఏ విధంగా పనికొస్తున్నాయి అనేటువంటిది అన్ని కూడా అందులో రికార్డెడ్ అయి ఉంటాయండి. మీకు యాక్సెసిబుల్‌గా ఉంటుంది. సో అగ్రి టాక్స్ అని కూడా పెట్టుకున్నాము. ఒక వెబ్‌సైట్ వాట్సాప్ గ్రూప్‌లో ఎవరికైతే ఒక ఒపీనియన్ ఉందో అగ్రికల్చర్ మీద అందులో షేర్ చేయొచ్చు. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ కాకుండా ఓన్లీ ప్యూర్‌లీ అగ్రి రిలేటెడ్ టాక్స్ చేయమని మా ఫౌండర్ చాలా బాగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్. ఇప్పుడు ఈరోజు మన వక్త శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. కొద్ది నిమిషాల్లో ఆయన ప్రెజెంటేషన్ షేర్ చేస్తాము. సో ఆయన మాట్లాడతారు. 60 స్లైడ్స్ ఉన్నాయి. కానీ ఆయన మీకు ఒక గంటలో ఆ పరిచయాలన్నీ చేస్తారు. కొన్ని పేటెంట్ కాబట్టి ఆయన కొన్ని ఇవ్వకపోవచ్చు. ఆయన గురించి ముఖ్యంగా హైలైట్ చేసిందేంటంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఆయన పేరు తెలుసు. ఆయన మన్ కీ బాత్‌లో మెన్షన్ చేశారు. ఆయన దగ్గర ఒక పేటెంట్ ఉంది. అది వైటమిన్ బి6, బి12 ఈ డి విటమిన్ ఇట్లాంటివి ప్లస్ ఇంకా చాలా కూడా హార్నెస్ చేయటం రైస్ అండ్ వీట్స్ ఇంకా వేరే క్రాప్స్‌లో నుంచి కూడా చేయొచ్చు. ఇలాంటి ఇన్నోవేషన్ ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ కూడా లేదు. ఎవరు కాపీ కూడా చేయలేరు. అంతటి క్రిటికల్ రీసెర్చ్ ఆయన తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ స్లైడ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు చక్కగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక 40 మినిట్స్‌లో మీరు నీట్‌గా రాసుకొని రెడీగా ఉండండి. అప్పుడు మీరు చక్కగా అడగొచ్చు. తర్వాత వాటికి టైము ఈ ఒక్కరోజు అదృష్ట ప్రకారం ఆయన ఒక్కరే కాబట్టి మీకు ఎక్కువ టైం ప్రాబ్లమ్ కూడా రాదు. అందరి ప్రశ్నలు మేము అవకాశం ఇస్తాం. నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదండి. నేను ఒక చిన్న పరిచయం ఇవ్వచ్చా సార్ గారిది? సార్ ఇక్కడ చేరిన అందరికీ నమస్తే. మన సార్ గారు చింతల వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం మెడ్కల్ జిల్లా ఆల్వాల్ మండలం నుండి కేంద్రానికి చెందిన వ్యవసాయదారులు ఆయన. మహా అద్భుతమైన మనిషి. ఎందుకంటే చాలా సార్లు నేను కొన్ని ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అంతా చదివిన తర్వాత ఈరోజు నాకు చాలా నేను చేసుకున్న పుణ్యము ఆయన ఎదురుగా ఉన్నారు. 4 దశాబ్దాలుగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఆయన పంటలు పండిస్తున్నారు. ఈయనకు భారత ప్రభుత్వం 2020లో పద్మ పురస్కారాలు, మళ్ళీ పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇతనిలో ఎక్కువ ఏంటంటే మట్టి మార్పిడి మరియు నేల సంతానోత్పత్తిలో సాంకేతికపు భారతదేశంలో అంతర్జాతీయ పేటెంట్ పొందిన మొట్టమొదటి స్వతంత్ర రైతుగా ఇతను గుర్తింపు పొందాడు. సేంద్రియ వ్యవసాయం పద్ధతుల్లో తన పేరుకు జాతీయ స్థాయిలో పేటెంట్లను కూడా కలిగి ఉన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు, శిలీంద్ర సంహరణ లాంటివి కూడా ఉపయోగించకుండా ఇతను వ్యవసాయం చేస్తున్నారు. వినూత్న సేంద్రియ వ్యవసాయం కోసం రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.
మళ్ళీ ఇంకొకటి విశేషత ఏంటంటే మొదటిసారిగా విత్తన రహిత ద్రాక్షను కూడా ఇతనే పండించారు. చాలా ఏ, మన మనం చేసుకున్న పుణ్యం. ఈరోజు ఆయన మన జతలో ఉన్నారు. సో అతని సుపరిచితమైన ఒక ఇదేంటే నేల సంతానోత్పత్తి మట్టి మార్పిడి అది మళ్ళీ 1950లో ఆయన జన్మించి మేడ్కల్ జిల్లాలో ముగ్గురు సోదరులు మరి సోదరిమణులు ఉన్నారు ఆయనకు. సికింద్రాబాద్లో పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ చేసి ఆ తర్వాత చదువు ఆపేసినారు ఆయన. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఆయన చెట్టు ఆకును ఎరువుగా ఉపయోగించి వరి, గోధుమ, ద్రాక్ష పంటలను దిగుబడి రెట్టింపు చేశాడు ఈయన. అది చాలా సార్ వచ్చింది ఇప్పుడు. సో మాకు మీ యొక్క మన రైతులకు ఉపయోగపడేటువంటిది మీరు చెప్పాలని నేను అందరి తరఫున కోరుకుంటున్నాను సార్. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ దింబం వివేకానంద గారు. చెప్పండి సార్. స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ ఈ కేటీ వాళ్ళ గ్రూప్ లో ఇలా జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ అవుతున్న అందరికీ నమస్కారాలు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇది ఫస్ట్ 2006లో ఏమైంది, ఇది ఇంటర్నేషనల్ పేటెంట్ ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్. అంటే అప్పటికి మాకు దిగుబడులు అనేటివి ఎక్సెస్ ఫర్టిలైజర్ వాడటం వల్ల చాలా సెట్ బ్యాక్స్ అయినాయి. దిగుబడి ఫస్ట్ కొత్త భూములు ఉన్నప్పుడు చాలా ఈల్డ్ వచ్చింది. అదే భూములల్లో పాత అయినా కొద్దిగా ఫర్టిలైజర్ ఎక్కువ యూజ్ చేసి మేము చాలా దీంట్లో సెట్ బ్యాక్ అయ్యాము. లాభాలు ఎంత ఫస్ట్ బిగినింగ్ లో ఎంత లాభాలు వచ్చినాయో మరి తర్వాత అంత నష్టాలు కూడా చూసి తర్వాత దైవానుగ్రహంతో ఇప్పుడు సైన్స్ లో దైవం అంటే నమ్మరు, కానీ మాకు యాజ్ ఏ ఫార్మర్ మేము నమ్మాల్సి వస్తుంది, నమ్ముతాం కూడా. ఎందుకంటే ఈ ఇన్నోవేషన్ అనేది తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ 4 స్టెప్పులు ఎక్కినప్పుడే దైవము సహకరించి మాకు ఇది ఈ భూమి పైన ఉన్న మానవాళికి, చెట్టు చేమ, పశు పక్షాదులు అన్నిటికీ మేలు చేకూర్చడానికి ఇన్నోవేషన్ కలిగించండి అని మా చాలా గట్టి నమ్మకం. అట్లాగే ఈ పేటెంట్ ఫైల్ అయిన తర్వాత పబ్లికేషన్ అయింది 2006 జనవరి 5 నాడు. సో మార్చ్ 2 నాడు అమెరికా ప్రెసిడెంట్ ప్రైవేట్ విజిట్లో వచ్చి హైదరాబాద్ వచ్చి నన్ను అభినందించి వెళ్ళిండు. కనుక దీని ఇంపార్టెన్స్ అనేది ప్రపంచానికి అప్పుడే తెలిసిపోయింది, కానీ వివరంగా తెలియలేదు. ఎందుకు కలిసిండో ఏమో అని వివరంగా కొన్ని చెప్పబడలేదు. కానీ నాకు తెలుసు ఆయన, ఎందుకంటే ఆయన వచ్చే ముందు నా అపాయింట్మెంట్ అడిగిండు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి అపాయింట్మెంట్ అడిగి అదంతా చేసిండ్రు కనుక అది నాకు తెలుసు ఎందుకు వస్తున్నాడు అని. అయితే అప్పట్లో నేను కూడా చెప్పలేదు ఎవరికి దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. కాకపోతే అట్ లాస్ట్ మొట్టమొదలు మన అంతర్జాతీయంగా గుర్తింపు ఆ పేటెంట్ వల్ల మన దేశానికే చాలా గర్వకారణం. ఇది నాకే అనుకుంటలేను, ఇది మన యావత్ భారతదేశానికే గర్వకారణము. ఎందుకంటే ఇది సస్టైనబుల్ అంటే శాశ్వతమైన పరిష్కారం. మళ్ళీ ఇంకోటి, మనుషులు గుర్తుపెట్టుకున్న రోజులు శాశ్వతం. మళ్ళీ మనుషులు అంతా గుర్తు మర్చిపోతే ఇది మళ్ళీ కొత్తదే అవుతుంది. కనుక ఆ సాగు చేస్తున్న పొలాలల్లో, భూములలో నిస్సారమైన నేలను సారవంతం చిన్న ప్రాసెసే, కానీ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్, చాలా ఖర్చు తక్కువ. అదే కల్టివేట్ చేస్తున్న పొలంలోనే మనం వేసే పంటలన్నీ 2-3 అడుగులు వెళ్తాయి కనుక అంతకంటే కింద ఉన్న సబ్సాయిల్ ఆ న్యూట్రియంట్స్ను మనం పైకి తీసుకొచ్చి దాని రూట్ లెవెల్లో వేస్తే, ఏదన్నా ఆర్గానిక్ మాన్యూర్స్ దానికి తోడు కలిపి చేస్తే చాలా దిగుబడి వచ్చింది. డబుల్ ఈల్డ్ వచ్చింది మాకు వరి, గోధుమల్లో ఆ 2004లోనే. సో అప్పుడు కూడా మాకు యూనివర్సిటీ వాళ్ళు, అగ్రికల్చర్ యూనివర్సిటీ
వాళ్ళు చాలా సైంటిస్టులు సహకరించిండ్రు. అట్లనే నార్మ్‌లో మన ఐసీఆర్ వాళ్ళు కూడా ఈ పేటెంట్ ఫైలింగ్‌లో చాలా సహకరించిర్రు సైంటిస్టులు అందరూ. సో, ఇది అంటే ఇంట్రడక్షన్ ఇప్పుడు నేను అది చదువుతలేను. దాంట్లో ఉన్నది. మేడం కొంచెం మొదటి నుంచి ఎళ్తే బాగుంటది. అంటే ఇంట్రడక్షన్ అయిన తర్వాత దీన్ని తొందరగానే చెప్తాను గానీ టైం తీసుకోనెక్కువ. సో, ఓకే. ఈ ఓకే. ఫైల్ చేయటం అనేది చాలా వాళ్ళు గూడా ఫైల్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేసిర్రు. ఇది ఫెర్టిలైజర్ అంటున్నావు, పెస్టిసైడ్ వాడలేదంటున్నావు. కొంచెం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు గదా! ఎట్లా అంటే, కాదు ఇందులో ట్రూత్ ఉన్నది. మళ్ళా అందులో ద ఇన్వెంటర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫార్మర్ అని రాయండి మేడం మీరు. నాకేం ఆబ్జెక్షన్ లేదు. ఉన్నది వాస్తవాన్ని చెప్పండి మీరు అంటే అట్లనే చెప్పిండ్రు. కనుక వాళ్ళు ఇంటర్నేషనల్ సైంటిస్టులు కూడా ఫార్మర్ అన్నందుకు నన్నేం క్వెషన్ చేయలేదు. అంటే అదెట్లయితది, ఇదెట్లయితది అని క్రాస్ క్వెషన్‌లు ఏం చేయలేదు. వాళ్ళే అండర్‌స్టాండ్ చేసుకొని బ్రాడ్ మైండ్‌తోని వాళ్ళు గూడా దీన్ని అంగీకరించడం జరిగింది. పేటెంట్ యాక్సెప్టెన్స్ చేసి 60 దేశాల్లో నేషనల్ ఫేజ్‌లో గూడా గ్రాంట్స్ వచ్చినాయి నాకు ఈ పేటెంట్‌కు. దీని తర్వాత ఇంకా యూరోపియన్ పేటెంట్‌లో విటమిన్ ఏ, సి అది గూడా ఒకటి ఫైల్ చేసినుంటి 2008లో. అది గూడా పబ్లికేషన్ అయింది. ఆహ్, దాని తర్వాత ఒకటి డ్రై సాయిల్ ఎండిన మట్టి అది గూడా ఒకటి పబ్లికేషన్ అయింది గానీ, ఇంకా ఆ రెండిటికి నేను నేషనల్ ఫేజ్‌లో ఎళ్ళలేదు. ఇప్పుడు 21లో వచ్చి విటమిన్ డి గురించి ఆహ్, విటమిన్ డి ఇన్ రైస్ అండ్ వీట్ అంటే విటమిన్ డియే కాదు అన్ని పోషకాలను దాని టైటిల్ పేరే కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్ అన్నాం. అంటే ఎనీ కాంపోజిషన్, ఎనీ న్యూట్రియంట్ ఎన్రిచ్ చేయొచ్చు ఎనీ ప్లాంట్‌ల. అంటే ఏ క్రాప్ అయినా. ఇట్లా నేను చాలా మల్టిపుల్ క్రాప్‌లో చూశాను. ఈవెన్ మిల్లెట్స్‌లలో కూడా చాలా ఎన్హాన్స్ అయింది. బి12 అండ్ డి విటమిన్, బి6 అన్నీ. ఈవెన్ అంటే మనం ఏదన్నా పంటను, ఏదన్నా పోషకాలను ఇప్పుడు ఎన్హాన్స్ చేయొచ్చు. ఈ టెక్నాలజీతోని. సేమ్ ఈ నావెల్టీ మనకు నావెల్టీ ఇండియాకున్నది గనుక ఇంకా వేరే దీన్ని ఎవరికి కాపీ కొట్టినా నావెల్టీ ఆడ అడ్డొస్తది వాళ్ళకి. ఇన్వెంటివ్ స్టెప్ అండ్ నావెల్టీ. కనుక ఎవరు దీన్ని 2013 అయిన దాకా ఎవరు వాడలేరు. లేబుల్ ఎయలేరు. కనుక మనం డిస్కషన్‌లో ఇంకా ముందు ముందు దీంట్లో గ్లోబల్ వార్మింగ్ గూడా వచ్చింది. మొదటి పేటెంట్ ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కంటెంట్ ఆఫ్ సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్‌లో గ్లోబల్ వార్మింగ్. ఎందుకంటే మనం కల్టివేట్ చేస్తున్న సాయిల్‌లో ఈ టాప్ సాయిల్ అనేది డీప్లీట్ అయిపోయి అందులో క్లే కంటెంట్ లెస్ అయినందుకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ లేనప్పుడు నువ్వు ఎంత నీళ్లు పోసినా డే టైమ్‌లో సన్‌లైట్ అంతా త్రూ ఆ పోర్స్ ఏరియేషన్ అంతా హాట్ ఎయిర్ అంతా లోపలికెళ్ళిపోతుంది. అదే నైట్ హాట్ ఎయిర్ మళ్ళీ బయటకొస్తుంది. సో, డే అండ్ నైట్ భూతాపం వేడెక్కుతుంది. కనుక ఒక ఎకరానికి ఇది ఎంత ఖర్చు? ఒక 5 సంవత్సరాలకు ఒక 10, 12,000 ఇప్పుడు ఖర్చు పెడితే నీకు 10, 20 పంటలు, 15 పంటల దాకా బాగా నీ భూతాపం అనేది చల్లగుంటది ఆ ఏరియాల. మళ్ళీ దానికి కంటిన్యూస్‌గా మనం సబ్‌సాయిల్ స్ప్రే ఒకటి హ్మ్. ఈవెన్ స్ప్రే చేసినా గాని ప్లాంటు సర్వైవ్ అయితుంది. సబ్‌సాయిల్‌తోని స్ప్రే చేస్తే అట్లనే పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది. సబ్‌సాయిల్ ప్లస్ క్యాస్టర్ కేక్ ఏసినాం మేము అప్పుడు. సబ్‌సాయిల్‌లో మిక్స్ జేసి ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ గూడా వాడుతున్నాము. ఇయన్నీ ఈ పీడీఎఫ్‌లో అన్నీ ఉన్నాయి వివరంగా అందరికి మీకు. సార్‌ది. ఆ! ఓకే. కంటిన్యూ అవ్వండి సార్. యాహ్! ఆ! ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏందంటే సాయిల్ తోని పెస్ట్ ఎట్లా కంట్రోల్ అవుతదని నాకు గూడా ఫస్ట్ అర్థం గాలేదు. తర్వాత పెస్ట్ కంట్రోల్ అయినప్పుడు నేను గూడా ఎవరికీ చెప్పకుండా చాలా ఆహ్, ఆలోచించి 15 డేస్ ఆలోచన వస్తే అప్పుడు నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే. అది గూగుల్‌లోకెళ్ళి డూ ఇన్సెక్ట్స్ హావ్ లివర్ అని కొడితే నో ఇన్సెక్ట్ డు నాట్ హావ్ లివర్ అండ్ లంగ్స్ అన్నది. అప్పుడు నాకు అన్నీ గుర్తొచ్చినాయి. అరే!
నేను చిన్నప్పుడు 12th క్లాస్‌లో బయోలాజికల్ స్టూడెంట్ కదా! అన్నీ గుర్తొచ్చేసినాయి. సో, కన్ఫర్మ్ అయిపోయింది. క్లే కంటెంట్ డైజెస్ట్ అయితలేదు లివర్ లేనందుకు. సో, ఇట్ ఈస్ ఎ రిపెలెంట్ టు ది పెస్ట్ అండ్ రిపెలెంటు మళ్ళీ తిన్నా గాని అరగదు. కనుక అక్కడ సర్వైవ్ కాలేవు అవి. సో, మొదలే బిఫోర్ రిపెలెంట్ ఎట్లా అంటే ఆ మదరే అక్కడ ఎగ్స్ లే చేయదు. పెస్ట్ మదర్. సో, ఇయన్నీ న్యాచురల్‌గా ఆటోమేటిక్‌గా ఇప్పుడు మన కంట్రీలో లో కాస్ట్ వచ్చినప్పుడు గూడా నేను చెప్పాను. 2020లో లో కాస్ట్ వచ్చినప్పుడు మీడియాకు స సోషల్ మీడియాల మళ్ళీ పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇట్లా మట్టి స్ప్రే చేస్తే లో కాస్ట్ రిపెలెంట్ అయ్యి అవి తినలేవు, డైజెస్ట్ చేసుకోలేవు అంటే అప్పుడు ఇట్లాగే జూమ్ మీటింగ్ పెట్టి నన్ను అడిగారు మన ఇండియన్ సైంటిస్టులందరూ. చెప్పాను. వాళ్ళు ఏ ఫార్మర్ అయితే ఎక్కడైతే భోపాల్‌ల అంటే మీడియాల వచ్చిన అంటే చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా సహకరించిర్రప్పుడు. చాలా. చాలా అంటే ఇంకా చెప్పలేము. ప్రెషర్ ఎట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద సైంటిస్ట్‌ల మీద ప్రెషర్ తెచ్చిర్రు. మీరెందుకు కెమికల్ వాడతారు? ఈ న్యాచురల్ వే వెంకటరెడ్డి సీవీఆర్ మెథడ్ ఉండంగా ఎందుకు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ లో కాస్ట్ కూడా కంట్రోల్ అయింది. మన భారత ప్రధాని గారు కూడా ఇప్పుడు ఇండియా కంట్రోల్ లో కాస్ట్ విత్ మోడర్న్ టెక్నాలజీ అన్నాడు. అదేంటి అంటే కొంచెం పాండమిక్ ఉన్నది కదా! తర్వాత చెప్తా అని ఇప్పుడు మన 'మన్ కీ బాత్' బుక్‌లో రాశాడు. ఈ మడ్డి సొల్యూషన్ ఆల్సో కంట్రోల్డ్ లో కాస్ట్ అండ్ అదర్ పెస్ట్ అటాకింగ్ ఫ్రమ్ క్రాప్స్ అని 'మన్ కీ బాత్' బుక్‌లో. కనుక అట్ లాస్ట్ మన ప్రధానమంత్రి గారు అట్లా రాసినందుకైనా ఆయనకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంత ఆహ్, రెస్పాన్సిబుల్‌గా దీన్ని రాసినందుకు. కనుక సాయిల్ ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు కనిపించేది కరెంట్ ఇష్యూస్ ఇన్ ఫార్మింగ్ ఏందంటే, ఆ టాప్ సాయిల్ డీప్లీషన్ అయింది. ఏరియేషన్ ఎక్కువైతది. అందులో క్లే కంటెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం దున్నిన దాన్నే దున్నుతున్నాము. క్రాప్స్ తీసుకుంటున్నాం. అవన్నీ వాటి రూట్ ఎళ్ళినంత వరకు క్లే కంటెంట్‌ను తీసేస్తుంది. తీసేసి లూజ్ అయిపోతుంది. మన కాళ్ళకు గూడా అంటుకోదు. సో, క్లే కంటెంట్ లేకపోతే ఏమైతుంది, ఆ రూట్ ఏరియేషన్ వచ్చి రూట్స్ దాంట్లో రావు. దాంట్లో రూట్స్ రాకపోతే ఆ ప్లాంట్ న్యూట్రియంట్ ఆ టాప్ సాయిల్‌లో ఉన్న న్యూట్రియంట్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకోదు. కనుక సబ్ సాయిల్ వచ్చి అందులో మిక్స్ అయితేనే గాని 2 ఉన్న న్యూట్రియంట్స్‌ని తీసుకుంటది. ఇది ఇగో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బికమ్ హయ్యర్ సాయిల్ ఇదంతా చదవాలంటే చాలా టైం పడుతుంది. నేను షార్ట్‌కట్‌లో ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇందులో వచ్చిండ్రో దీంట్లో ఈ ఈ పీడీఎఫ్‌ను దాంట్లకు ఫార్వర్డ్ చేయమని నేను లెఫ్టినెంట్ గారిని కిషోర్ గారిని చెప్పడం జరిగింది. అంటే ఫార్వర్డ్ చేస్తే ఇంకా వాళ్ళకి ఈజీగా దే కెన్ రీడ్. ఆహ్, ఇది నేను చదివేదానికంటే చదువుతాను కొన్ని ఇంట్లో గూడా. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బికమ్స్ హయ్యర్ అండ్ సాయిల్ న్యూట్రియంట్ ఇప్పుడు సీవీఆర్ పేటెంట్‌లో ఏందంటే ఎ సస్టైనబుల్ సొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ యాస్ ఫార్ యాస్ అగ్రికల్చర్ త్రూ సీవీఆర్ పేటెంట్ ప్రాసెస్. Water holding capacity becomes higher and soil temperature is reduced. Hot air is not observed. Subsoil with clay content will absorb more carbon dioxide and crops absorb unused nutrients. Clay presence in subsoil can hold loss of fossil fuels and moisture from the topsoil. The nature of fossil fuels, edible oils, their movement is upward in the soil, which do not evaporate and in atmosphere. They will be washed away due to floods and other natural calamities. Subsoil up to any depth can feed the crop forever sustainable. ఇదే చాలా మెయిన్. మనము ఈ భూమిలో ఏమో అయిపోయింది, భూమిలో నేలలో సా సారం అయిపోయింది అనుకుంటే అప్ టు ఎంత డెప్త్‌కెళ్ళినా గానీ ఈ సారీ. ఈ న్యూట్రియంట్స్ అన్నీ అట్లే ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంటాయి. మనం ఎంత వాడుతున్నామో 3 ఫీటు మాక్సిమం 2 ఫీటు, 3 ఫీటే ఎళ్తాయి మనం తినే క్రాప్స్ అన్నీ. ఇది మన వరి, గోధుమ, వెజిటబుల్స్ ఎక్సెప్ట్ సమ్ ప్లాంట్స్ హార్టికల్చరల్ ప్లాంట్స్ కొంచెం డెప్త్ ఎళ్తాయి. న్యూట్రియంట్ హోల్డింగ్ కెపాసిటీ.
ఇదంతా ఇప్పుడు అప్పుడు టెస్ట్ చేయించి ఇవన్నీ మాయిశ్చరు ప్రోటీను కాకపోతే విటమిన్స్ చేపియలేదు నేను, ఎందుకంటే అందులో వచ్చినాయా లేదా అప్పటికి అవేర్ లేదు నాకు. సాయిల్ డీప్లీటెడ్ సాయిల్ సిస్టమ్ సొల్యూషన్ ఏము ఇంటర్వెన్షన్. ఇంకా నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్ మేడం. హలో, ఎవరైతే మాట్లాడటం లేదో స్పీకర్ తప్పనిచ్చి మిగతా అందరూ మ్యూట్ లోకి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇదేమో ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఇది ఒక ట్రెంచ్ తీసి దాంట్లో వచ్చిన మట్టిని వేసి, అదే ఆఫ్టర్ సివిఆర్ ప్రాసెస్, బిఫోర్ సివిఆర్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ పేజ్. ఛానల్ ఎక్కడ అంటే నువ్వు కల్టివేట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళో తీసుకురాని అవసరం లేదు మట్టిని. నువ్వు కల్టివేట్ చేస్తున్న పొలంలోనే 4 feet డెప్త్ 2.5 feet డిగ్ చేసి మళ్ళీ ఆ టాప్ సాయిల్ డీప్లీటెడ్ టాప్ సాయిల్ ట్రెంచ్ని కవర్ చేసినాక ఇక్కడ పక్కకి వేసిన మట్టిని అంతా ఫుల్ ప్లాట్ అంతా లెవెల్ చేస్తే అప్పుడు సబ్ సాయిల్ అండ్ టాప్ సాయిల్ రెండు బ్లెండింగ్ అవుతాయి. అప్పుడు ఆర్గానిక్ మాన్యూర్స్ వేస్తే ఈల్డ్ చాలా వస్తుంది. నెక్స్ట్, ఇది ఆ ప్రాసెస్ ఎక్స్కవేటింగ్. ఇది టాప్ సాయిల్ తెచ్చి డీప్లీటెడ్ సాయిల్ తెచ్చి ట్రెంచ్ని ఫిల్అప్ చేస్తుంది. మళ్ళా పక్కకి వేసిన మట్టిని తీసుకొని దాంట్లో లెవెల్ చేసిన. నెక్స్ట్, ఇది ఆఫ్టర్ లెవెలింగ్. నెక్స్ట్, పేటెంట్ న్యూట్రిషన్ సాయిల్ ఎన్హాన్సింగ్ సాయిల్ న్యూట్రిషన్ అండ్ ప్రిజర్వ్. ఇది ఎండిన మట్టి ఏమైంది, డ్రై సాయిల్ను మనం ప్రిజర్వ్ చేసుకొని స్ప్లిట్ డోసెస్ కింద వాడవచ్చు అన్నట్టుగా నెక్స్ట్ 2013లో పబ్లిష్ అయింది. అది పబ్లికేషన్ అయింది కానీ దానికి ఏం పేటెంట్ అదంతా అక్కడికే ఆగినాను నేను. నెక్స్ట్, స్ప్రేయింగ్ ఆఫ్ సబ్సాయిల్ విత్ క్లే అపాన్ ప్లాంట్స్ అండ్ క్రాప్స్ లీడ్స్ టువర్డ్స్ కంట్రోల్ అండ్ బ్యాలెన్స్ టెంపరేచర్ బోత్ హాట్ అండ్ కోల్డ్. ఇది ఏమవుతుందంటే సబ్సాయిల్ స్ప్రే చేస్తే హై టెంపరేచర్ను కూడా మెయింటైన్ చేసుకుంటుంది ప్లాంట్స్. లో టెంపరేచర్స్లో కూడా, లో టెంపరేచర్స్ అంటే ఫ్రాస్ట్ కండిషన్స్. ఇప్పుడు రీసెంట్గా నాకు ఫీడ్బ్యాక్ చాలా వస్తుంది ఏంటంటే నార్త్ ఇండియాలో పంజాబ్, హర్యానా, యూపీ, వెస్ట్ యూపీ, అక్కడ నుంచి వాళ్ళకు ఫ్రాస్ట్ కండిషన్స్. ఆ ఫ్రాస్ట్ కండిషన్స్లో ఈ మట్టి ఎవరైతే సబ్సాయిల్ స్ప్రే టాప్ సాయిల్ రెండు కలిపి స్ప్రే చేసుకోరో వాళ్ళ క్రాప్స్ అన్నీ సర్వైవ్ అయినాయి, ఏ క్రాప్ అయినా. అదే చేయని వాళ్ళదంతా లీఫ్ ఫాల్ అయిపోయింది. అంటే దాని ఎఫెక్ట్ చాలా చూపించింది. వాళ్ళందరూ హిందీలో నాకు మెసేజ్లు పెట్టారు చాలా అప్రిషియేట్ చేస్తూ. ఈవెన్ పంజాబ్లో కూడా లీడ్స్ టెంపరేచర్ బోత్ హాట్ అండ్ కోల్డ్, high and low temperature. Topsoil with subsoil 6 inches when blended in field, the porosity of the soil is increased. Chemicals which are used in fields, their movement is downwards. They will be polluting the groundwater, river and sea. No pest attack on no fungal disease was noticed in paddy and wheat crops. More number of tillers in paddy and wheat plants germinate from each single respective seeds and seed settings were very good. Maintains the soil porosity. The nutrients are available instantly to the crops. The dried subsoil contains no weeds, no fungal infection, no soil-borne diseases, no pesticides and no contaminants. The disclosed process of this invention is neither organic or cultivation method nor inorganic cultivation method, but a new method of cultivation where only dried subsoil is used. The process retains natural medicinal values. Medicinal plants లో కూడా natural medicinal values retain అవుతాయి. ఇప్పుడు కెమికల్ మనము ఆర్గానిక్ మాన్యూర్స్ మెడిసినల్ ప్లాంట్లో వేస్తే అవన్నీ మెడిసినల్ వాల్యూ చేంజ్ అయ్యి మనకు అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వకుండా జరుగుతుంది. ఇప్పుడు హిమాలయాస్లలో మెడిసినల్ ప్లాంట్ ఉన్నదంటే మన పురాణాలలో రాసింది కదా, హనుమంతుడు వెళ్ళి లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు మెడిసినల్ తెచ్చిండు.
అక్కడ ప్యూరిటీ ఎట్లుందంటే హిమాలయాలలో ఒక్క లీఫ్ కూడా డీకంపోజ్ కాదు, అంత స్లోప్ ఉంటుంది. కనుక వాటర్తోనే అవి ఆ లీఫ్ అంతా వాష్ అవుట్ అవుతుంది. ఆ రూట్స్ డీప్ సాయిల్లోకి పెనెట్రేట్ అయ్యి అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా పొల్యూషన్ కాదు ఈ డస్ట్తోని. కనుక ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ సబ్సాయిల్ న్యూట్రియంట్స్ తోని ఆ న్యూట్రిషన్ వాల్యూ చాలా 100% న్యాచురాలిటీ ఉంటుంది. కనుక మనము ఇక్కడనేమో అంత పొల్యూటెడ్. నువ్వు ఆర్గానిక్ మాన్యూర్ వేస్తురు, మెడిసినల్ ప్లాంట్స్‌కి ఎయిర్‌లో కూడా డస్ట్ వచ్చి పడుతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్. అందుగురించి ఇప్పుడు మనం మెడిసినల్ వాల్యూకు మన మెడిసిన్స్‌కు ఆయుర్వేదం దాంట్లో విలువ లేదంటే మెయిన్ రీజన్ ఇదే. కనుక ఈ ట్రీట్మెంటు సబ్సాయిల్ న్యూట్రియంట్స్ వాడి, ఏ ఎరువులు వాడకుండా, ఏ ఫెర్టిలైజర్ వాడకుండా, ఏ పెస్టిసైడ్ వాడకుండా వాటిలను మనం ప్రొడ్యూస్ చేస్తే, పెంచితే న్యాచురల్‌గా మనము అన్నీ మెడిసినల్ ప్లాంట్ 100% రిటైన్ అయితాయి. కనుక కంటామినేషన్ గాదు. సో, ఇది చాలా అందరూ గుర్తుంచుకోవాలి. అట్లనే మనం ఈ వెదర్‌ను కూడా, అంటే వెదర్ కండిషన్స్ గూడా మార్పులొచ్చినప్పుడు గూడా ఈ స్ప్రే చేసిన సబ్‌సాయిలు, టాప్ సాయిల్ కంట్రోల్ చేస్తది. అంటే హై టెంపరేచర్‌ను నార్మల్ చేసుకుంటది. లో టెంపరేచర్‌ను నార్మల్ చేసుకుంటుంది. మరి నేచర్‌లో అది ఏమున్నాయో ఐ డు నాట్ నో. నాకు తెలవది. అది సైంటిస్ట్‌లే ఇంకా దానికి ఒక్కొక్కరు స్టడీ చేసి వాళ్ళే చెప్పాలే. ఎందుకంటే యాస్ ఏ ఫార్మర్ నేను అది ఉన్నదని చెప్తున్నాను. కానీ రీజన్స్ సైంటిఫిక్‌గా పబ్లిక్‌లా ఇప్పుడు ఎట్లయితే ఇన్సెక్ట్స్‌కి లివర్ ఉండేది. నేను గూగుల్‌లో ఒక సైంటిస్టు దాన్ని డిసెక్షన్ చేసి పెట్టిన దాన్ని నేను చెప్తున్నాను. ఎ ఇప్పుడు ఆ గూగుల్‌లో అది కొడితే గూడా రావటం లేదు. దాన్ని చేంజ్ చేసేసిర్రు. అంటే ఆహ్, ఇంక నాకు అర్థం కాలేదు దానిది. అప్పుడొచ్చింది ఇప్పుడు రావటం లేదు. అట్లా. సో, ఇది ఎక్స్‌క్వేటెడ్ సబ్‌సాయిల్ సన్ డ్రైడ్. దీన్ని మనం స్ప్లిట్ డోసెస్ కింద ఆహ్, మొక్కలకేసుకోవచ్చు, హార్టికల్చర్ క్రాప్స్‌కి, లేదా మన ఈ క్రాప్ గూడా, ప్యాడీకి గూడా వాటర్‌లో ఛానల్ ద్వారా ఇడవచ్చు. ఆహ్, దీన్ని టాప్ సాయిల్ కొన్ని ప్లాంట్స్‌కి ఇప్పుడు షుగర్ కేన్, ప్యాడీ, వీట్, కొన్ని క్రాప్స్‌కి టాప్ సాయిల్ అండ్ సబ్ సాయిల్ బోత్ మిక్స్ చేసి ఏస్తే చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. కొన్ని క్రాప్స్‌లల్ల, వెజిటబుల్స్‌లల్ల స టాప్ సాయిల్ ఎక్కువ వాడితే కొంచెం పెస్ట్ ప్రాబ్లమ్ అయితుంది. ఎప్పుడన్నా డిలే చేస్తే వాళ్ళు. స్ప్రే కంటిన్యూ చేస్తే పర్వాలేదు. ఎనీ ప డిలే ఇన్ స్ప్రేయింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. సో, నేను అందుగురించే బెటర్ రూట్ సిస్టమ్‌కు 10 డేస్ ఇంటర్వెల్‌లో ఎయాలని చెప్పాను. సబ్‌సాయిల్ మిక్స్డ్ విత్ ఎనీ ఎడిబుల్ ఆయిల్. అంటే కాస్టర్ ఆయిల్ ఆర్ నీమ్ ఆయిల్, దాన్ని సబ్‌సాయిల్‌తోని మిక్స్ జేసి స్ప్లిట్ డోసెస్ కిందేస్తే చాలా, అది కూడా తక్కువ మోతాదులో. సో, చాలా బాగా పనిచేస్తది. మేమైతే ఇట్లా ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఈ వాటర్‌లో మిక్సింగు, ప్యాడీకైతే ఇట్లా, ఆహ్, హ్మ్, హార్టికల్చర్ క్రాప్స్‌కైతే ఒక 15 డేస్ ఇంటర్వెల్‌లో ఒక్కొక్క ప్లాంట్‌కి ఒక్కొక్క కేజీ ఏస్తాము. మళ్ళా ఆడ హీప్ ఎక్కువైనప్పుడు దాన్ని తీసి మధ్యలోకేసేస్తాం. మళ్ళీ ఫ్రెష్ మట్టేస్తాం. అది ఏస్తుంటే కొంచెం కుప్పలాగా అవుతది హీప్. అంటే దాని పక్కకని మళ్ళా ఇట్లా వాటర్ మిక్సింగ్ గూడా జేసి మనం ఆహ్, క్లైమేట్‌ను కూడా ఇప్పుడు ఒక ఎకరానికి ట్రాక్టర్ మట్టి సబ్‌సాయిల్, ఒక ఎకరానికి ఇట్లా నీటి ద్వారా ఇస్తే ఆ టాప్ లేయర్‌లంతా క్లే కంటెంట్ వచ్చి చేరి మనకు న్యూట్రియంట్స్ హోల్డింగ్ కెపాసిటీ, సబ్‌సాయిల్‌లో ఉన్న న్యూట్రియంట్, ఇది టాప్ సాయిల్. ఈ టాప్ సాయిల్ ప్లస్ సబ్‌సాయిల్ 2 కలిపి ఇస్తే చాలా న్యూట్రియంట్స్ వస్తాయి. ఈల్డ్ గూడా మనకు చాలా బాగుంటుంది. హ్మ్. నెక్స్ట్ ఇది టాప్ సాయిలు మనము ఈ సబ్‌సాయిలే గాకుండా స్వీట్‌నెస్ కోసం టాప్ సాయిలు లాస్ట్‌ల ఆహ్, స్వీట్‌నెస్ ఒక్కొక్క పార తీసుకొచ్చి ఏయటం జరుగుతుంది. స్వీట్‌నెస్ బాగా ఇంప్రూవ్ అయితది ఎండిన మట్టితోని. ఎండిన మట్టిలా కొంచెం వాటర్ పోస్తే మంచి స్మెల్ వస్తది. ఆ స్మెల్ వచ్చే మట్టిని దానికేస్తే తియ్యటి ఫలాన్నిస్తది. అంటే ఫ్రూటు చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంటది. అన్ని, అన్ని హార్టికల్చరల్ క్రాప్స్, ఈవెన్ వెజిటబుల్స్ కూడా టేస్ట్ బాగా రావటానికి సబ్‌సాయిల్, టాప్ సాయిల్, ఎండిన మట్టి ఏస్తేనే, డ్రైడ్ సాయిల్ ఏస్తే అట్లా టేస్ట్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఇది అడ్వాంటేజెస్ అప్లికేషన్ ఆఫ్ డ్రైడ్
subsoil and topsoil, retains natural values of crop produce, can be grown naturally with no application of chemicals, thus leading to evergreen revolution. No pest attack, no fungal was noticed in paddy wheat crops, increased productivity with less cost, larger size in flowers, berries, and grains, increased survival of newly planted seeds and plants, more number of tillers in paddy and wheat plants germinate from single respective seed and seed settings was very good, maintains the soil porosity, the nutrients are available instantly to the crops. The dried soil when mixed with little water has displayed very pleasant good fragrance profile, and whereas the dried subsoil as a pungent fragrance which attributed to lower pest attack. Next page. Next page next, madam. Crop yield or 73 tons per hectare in 2013. Next. Crop yield increased by 10 tons per acre in grape. Drastic increase in quality, that means increase in sugar level, bricks, crispiness of the horticulture crop. Fruit pulp and weight of their bunches have increased. Least pest attack and fungal disease have been noticed. Natural increase in size given good viable commercial value of the horticulture crops. Shelf life of the fruit will increase. Human consumption has increased multifold. Shows great demand for its sweetness and crispness. Color and shining of the fruit increased. No water berries in grape bunch on dried subsoil application. Next. ఇప్పుడు లేటెస్ట్ ఇంప్లిమెంట్స్ ఇట్లా వచ్చినాయి. అప్పుడేమో ట్రెంచ్ తీసి చేయటం, ఇప్పుడు సబ్సాయిలర్ అని ఒకటి డీప్ ప్లవ్ వస్తుంది, అది కూడా కొన్ని చైన్తో నడిచేటివి వస్తున్నాయి. మనం ఇప్పుడు కాస్ట్ ఇది చాలా తగ్గిపోతుంది. అందరు ఇట్లా చేస్తే గ్లోబల్ వార్మింగ్ అనేదే ఉండదు. నేను 1 ఎకరంలో ఇట్లా చేస్తే ఈడ మన పంజాబ్లో వచ్చిన ఈల్డ్ వీట్ వస్తుంది మాకు, వీట్ క్రాప్. ఈడ హైదరాబాద్లో అంతా చలి ఉండదు, నార్త్ ఇండియాలో ఉన్నంత. కానీ ఈ సబ్సాయిల్ రీటైన్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ రీటైన్ చేసుకొని క్లైమేట్ను కూల్ చేసుకొని ఈల్డ్ అనేది పంజాబ్ హర్యానా లాగా ఈల్డ్ వస్తుంది. వాళ్ళే ఐసిఆర్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఈల్డ్ కూడా రిపోర్ట్ పంజాబ్ సర్దార్జీలు కూడా చాలామంది వచ్చారు ఐసిఆర్ వాళ్ళ దాంట్లో వచ్చి, ఇదేంటి హైదరాబాద్ ఈ క్లైమేట్ ఏంది, ఈ ఈల్డ్ ఏంది అని వాళ్ళు కూడా ఐసిఆర్ సైంటిస్టులు ఒక 40 మంది వచ్చారు బస్సు తీసుకొని. వచ్చి చాలా ఆశ్చర్యం. అప్పుడు 2006లోనే బుష్ వచ్చినప్పుడు, జార్జ్ డబ్ల్యూ బుష్ వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ 1 మంత్లో వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఈల్డ్ చూసి వీటిది. ఇది కాంపోజిషన్ టు ఎన్హాన్స్ న్యూట్రియంట్ కాంటెంట్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ ఇదేమో where patent that the innovation eco-friendly, sustainable, low-cost composition and method with vitamin D and vitamin B12 content and enriches the nutrient content, enhance plant yield. The composition natural plant-based extracts free from chemicals, no genetic modification or application of chemicals. The composition helps in producing vitamin D and B12, aimed elevate vitamin D and B12 deficiency, which is rampant in developing as well as developed countries. May be used in several ways to combat plant infections and or diseases. Method of application: foliar application, foliar or soil application. Foliar application can be applied to any or all parts of the plant stem, leaves, plant seeds and plant bulbs for controlling disease and pest attack. Plant
plant application, seed application, root application, foliar spray system, stem application. Next. ఇదంతా విటమిన్ డి ఎంత పారామీటర్స్లలో వచ్చింది, ల్యాబ్ టెస్ట్ అయినాక మేము ఈ పేటెంట్లో ఇది అంతా రాయటం జరిగింది. ఇది అంతా అంటే ఏ వెరైటీ, ఎంత న్యూట్రియంట్, ఇంటర్నేషనల్ యూనిట్స్ వచ్చినాయి. రైస్లో కూడా అప్పుడు కొంచెం తగ్గిండే, నెక్స్ట్ క్రాప్లో ఇంప్రూవ్ చేసినాం చాలా. అన్నిట్లలో అన్ని ఇప్పుడు ఈవెన్ చాలా మల్టిపుల్ క్రాప్స్లలో కూడా వస్తున్నాయి, ఇంకా జరిగింది. కనుక ఈ పేటెంట్ ఏంటంటే ఇది ఎవరైనా లేబుల్ ఏని మార్కెటింగ్ చేయాలంటే ఎంఓయూలు వచ్చి చేసుకోవాలి. ఇది నా విన్నపం ఏంటంటే రైతాంగానికి మన ప్రభుత్వం అయినా ఏదన్నా ఆర్గనైజేషన్ ఒకటి పెద్దది తీసుకొని ఎంఓయూ వచ్చి రైతుల దగ్గర పర్చేజ్ చేసి లేబుల్ వేసి బ్రాండ్ టెస్ట్ చేసి దాంట్లో ఎంత న్యూట్రియంట్ ఉంది ఆ ప్రాసెస్లో, ఆ ప్రొడ్యూస్లా అవన్నీ టెస్ట్ చేసి లేబుల్ వేసి చేస్తే తినే వాళ్ళకు కూడా, కన్జ్యూమర్ కూడా, మానవాళికి అందరికీ రైతుకు లాభం ఉంటుంది. ఎన్వైరన్మెంటు మళ్ళీ ఎకో ఫ్రెండ్లీ, ఇవన్నీ మనం దేశానికే కాదు ప్రపంచానికే మేలు చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఇప్పుడు నేను మన భారత ప్రభుత్వాన్ని కూడా ఇదివరకే లెటర్ రాసి రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని. మళ్ళీ ఆయన మన అప్పుడప్పుడు దీని గురించి న్యాచురల్ ఫార్మింగ్ గురించి కూడా న్యూట్రియంట్స్ ఎన్హాన్స్ చేసి చేయాలని బయో ఫోర్టిఫికేషన్ అన్నట్టుగా చెప్తుంటున్నాడు. కనుక లెటర్స్ హోప్ మనం అంతా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఎట్లా అనేది ఇంకా టైం ఉంది. నేనేం తొందరపడటం లేదు. సో ఆఫ్టర్ ఎలక్షన్ అయినా, ఈ రాబోయే ఎలక్షన్లు అయినా అయిపోయినాక కూడా భారత ప్రభుత్వం సహకరిస్తుందని అనుకుంటున్నాను. ఇది దీంట్లో న్యాచురల్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఏ డైరెక్షన్లో నేచర్ను గమనించుకుంటూ ఇట్లా మన ఇండియన్ దాంట్లో ఒక్కటి ఉన్నది ఏంటంటే అగేన్స్ట్ నేచర్ చేసినప్పుడు నాకు చాలా వచ్చినాయి న్యాచురల్ కలామిటీ ట్రబుల్స్. ఎల్ స్టాము, డ్రాటు, ఎక్సెస్ ట్రైన్స్, ల్యాక్ ఆఫ్ స్టోరేజ్, లెస్ డిమాండ్, డ్యామేజ్, పెస్ట్ షాక్, స్టాకింగ్, హ్యాండ్లింగ్, డిఫికల్టీ ఇన్ మార్కెటింగ్, మోర్ ఎక్స్పెండిచర్ అండ్ లెస్ ఇన్కమ్. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు అన్నీ ఏమవుతుందంటే మనం నేచర్ను ఇగ్నోర్ చేసినప్పుడు ఫ్రమ్ వేర్ టు సో ద సీడ్ అండ్ వేర్ టు ఎండ్ ద క్రాప్, అంటే ఎక్కడ ఆఖరి చేయాలి అది ముందే గ్రహించుకొని తెలుసుకొని చేస్తే నేచర్ కూడా మన ఎంబడే సహకరిస్తుంది. ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి అయితే ఏముంది క్రాప్ రాదా ఏమవుతుంది అంటే అప్పుడే డిఫికల్టీస్ చాలా చూసినాం మేము. దాన్ని చూసే ఇప్పుడు పేజ్ 63 61 దేంట్లో వచ్చింది. నెక్స్ట్ పేజ్ ఇది ఏంది ఉత్తర, ఇది రబీ సీజన్ క్రాప్కి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మనం ఏదైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఎట్లనో అట్లా ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడే ఎండ్ అయితే బై ద టైం సన్ రేసు ఉత్తరాయణ పుణ్యకాలంలో సౌత్ నుంచి నార్త్కు సన్ రేస్ వస్తాయి. కనుక ఇక్కడ నీ క్రాప్ ఆఖరి చేస్తే అది ఆయన ప్రొటెక్షన్కే, నేచర్ ప్రొటెక్షన్కే అడిగినట్టు ఉంటుంది అది. కనుక నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. అదే ఇంకో క్రాప్ ఖరీఫ్ మాన్సూన్ మంచిగా రావాలంటే ఇక్కడ సౌత్ వెస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇదంతా నార్థన్ సైడ్ అంతా ఫస్ట్ సో చేసి సీడ్ ఆఖరికి సౌత్ వెస్ట్లో చేస్తే దక్షిణాయన పుణ్యకాలంలో అప్పుడు సన్ రేస్ ఇక్కడ నార్త్ నుంచి సౌత్కు వస్తాయి. కనుక ఈ రేస్ దగ్గర నువ్వు ఆఖరి చేస్తే అప్పుడు సన్ను మూను అంటే మూన్ ఫేజ్ కూడా చూపించాను నేను. బిఫోర్ అమావాస్య 1 వీక్ అండ్ ఆఫ్టర్ అమావాస్య 1 వీక్ షో చేస్తే బై ద టైం కూడా నో మూన్ డేస్లో హార్వెస్ట్ చేస్తే సన్ను మూను ఒకటే దాని రేఖలకు వస్తారు. కనుక వారిద్దరి ప్రొటెక్షన్ అడిగినట్టు ఉంటుందని అందులో చెప్పడం జరిగింది. ఇది చేయనప్పుడు నాకు అగేన్స్ట్ వచ్చినాయి అన్నీ. ఎప్పుడైతే చేసినానో అన్ని మంచి రిజల్ట్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అన్నీ పాజిటివ్. ఎందుకంటే క్లాక్ వైజ్ మనం ఏదైతే టెంపుల్లో మన ఒక్క హిందూ టెంపుల్లలోనే ఇప్పుడు ఇట్లా క్లాక్ వైజ్ తిరగటం ఉంటుంది.
ఏది శివాలయమే కానీ రామాలయం ఏదైనా. కానీ మళ్ళీ వేరే దేశంలో వేరే టెంపుల్స్లలో నేను ఎక్కడ ఈ ఈ తిరుగుడ ప్రదక్షిణాలు పరిక్రమణ అంటారు ఇందులో. అంటే ఇవన్నీ చూడలేదు కనుక నాకు వచ్చింది కూడా ఈ థాటు మన భద్రాచలం రామ మందిరంలో వచ్చింది. ఆ రామ మందిరంలో ప్రార్థిస్తే ఆ దేవుడు ఇక్కడ ముంచేస్తున్నావు, మమ్మల్ని ఎండబెడుతున్నాం, మేమేం తప్పు చేస్తున్నాం రామా తండ్రి అని ప్రే చేసినప్పుడు అప్పుడు మెల్లిమెల్లిగా గ్రహించి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి గ్రహించడం అట్లా చెప్పడం అంటే మైండ్లో తెప్పించాడు అనమాట. ఒక్కొక్కటి ఆయన చెప్పాడు కానీ ఒక్కొక్కటి వేడుకున్నప్పుడు ఒక్కొక్కటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఇట్లా చేసినావు కదా తప్పు, ఇట్లా చేయి, ఇట్లా రా. ఆఖరికి వస్తే ప్రదక్షిణల ఈ చుట్టూ తిరగటం అనేది ఎక్కడ ఏ టైంలో షో చేస్తున్నావో అప్పుడు నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ వస్తాను, ఆఖరి చేస్తాను, నన్నే చూడు అన్నట్టుగా. అంటే సన్ రేస్ అంటే మదర్ అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అప్పుడు సన్ రేస్ ఎక్కడ ఉంటాయి చూసుకొని మనం రావాలి. సోయింగ్ అండ్ హార్వెస్టింగ్. అప్పుడే కానీ ఏ సైంటిస్ట్కైనా ఏ రైతుకైనా నేచర్ కరుణిస్తుంది. అగేన్స్ట్ చేసినప్పుడు ఎవరిని ఈ భూమి మీద ఎవరిని అగేన్స్ట్ నేచర్ చేస్తే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. కష్టం, హైలీ ఇంపాసిబుల్. అది అంటే నా అనుభవం, అది నేను చెప్తున్నాను. ఇది ఇది మూన్ పేజ్ ఇవి అన్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ సోయింగ్స్ అవన్నీ కరెక్ట్ ఇవ్వడం జరిగింది అందులో. దీన్ని చూసి దీని ప్రకారం ఏదన్నా అర్థం కాకపోతే ఎవరన్నా మళ్ళీ అడగొచ్చు, ఇది ఎట్లా అది ఎట్లా అని చెప్పవచ్చు. నేను కూడా చెప్తాను ఇప్పుడు కనుక దీన్ని. ఇంకా నెక్స్ట్ ఇది మన భారతదేశంలోనే ఇవి ఉన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. పూజ చేసినా ఏది చేసినా ప్రదక్షిణ తిరిగినా ఇప్పుడు వర్షాకాలంకు ఒక సైడ్ నుంచి రావాలి, రబీ సీజన్లో ఇంకో సైడ్ నుంచి ఆపోజిట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఆ రెండు గుర్తు పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ సన్ బొమ్మ వేసిన కనుక అది ఇది రాముడు అనుకోండి. సన్ అంటే రామ అంటే రవి, సూర్య భగవానుడు. ఇక్కడ మదర్ అర్త్ ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ శివుడు, వర్షాకాలంలో శివుడు మన హిందూ సాంప్రదాయంలో గంగని తెస్తాడు కదా శివుడు, పార్వతి లెఫ్ట్కు. సో శివుని దగ్గర ఒక ఇత్తు పట్టి ఇట్లా ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరనే ఎండ్ చేస్తే ఆ ప్రకృతి కూడా నీకు కరుణిస్తుంది. ఇక్కడ రబీ పంటకేమో నార్త్ ఈస్ట్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ నార్త్ ఈస్ట్కే ఎండ్ చేస్తే ప్రకృతి అప్పుడు కరుణిస్తుంది. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే న్యాచురల్ కెలామిటీస్ నుంచి మనం కొంచెం ఎస్కేప్ అవుతాం. కొంచెం పార్ట్ అంటే కొంచెమైంది, చాలా ఎస్కేప్ అవుతాము. నేచర్ మనం చేసేది మన చేతులల్లో ఉండేది, చేతులల్లో చూస్తాడు. నువ్వు నీ 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 చేతులలో నీ హ్యాండ్స్లలో ఏముండదు, కానీ నీ చేతులు నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది నేచర్ గమనిస్తుంది. అంతే, అదే దైవం. సో ఇవన్నీ దీని ప్రకారం. ఇంకెవరైనా క్వశ్చన్ లేదని ఉంటే అడిగితే చెప్తాను. సార్, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ నాదొకటి ఉందండి, ప్రొఫెసర్ వివేకానంద. Yeah, thank you. Please go ahead, Dr. Dimbam. Yes. Yes. సార్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సేంద్రియముని మనము ఎక్కువగా, ఎందుకంటే మనము ట్రెడిషనల్ కల్చరల్ ముందు నుండి వచ్చిన సిస్టమ్ కాకుండా ఇప్పుడు సేంద్రియముని ఒక ఇది వచ్చింది అంటే దాని నిర్మాణంలో కార్బన్ భాగాలు ఉన్నాయని అర్థము. ఇప్పుడు దాని గురించి కొంచెం మీరు ఇంకొంచెం విషదంగా చెప్పగలరా? అంటే జన్యుపరంగా మార్పు చేయబడింది. అంటే నేను ఇంట్లో రాయింది ఏంటంటే బయోచార్ ఇప్పుడు ఫార్మ్ వేస్ట్ అంతా పాడు చేస్తున్నారు కదా అందరూ. సరే, సైంటిస్టులు ఏమో దున్నేయమంటున్నారు అందులో. ఏది ఫార్మ్ వేస్ట్ కరెక్ట్. ఎక్కడ ఇప్పుడు నార్త్ ఇండియాలో పొల్యూషన్ అవుతుంది, వింటర్లో గాలి ఉండదు సరిగ్గా. ఆ ఫార్మ్ వేస్ట్ అంతా మనం ఒక దగ్గర చేసి సమ్మర్లో ఎయిర్ బాగా వస్తుంది కదా, అప్పుడు బయోచార్ చేయొచ్చు. దాన్ని బయోచార్ చేసి పొలానికి యూజ్ చేసుకుంటే కార్బన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది మన సాయిల్లో.
ఫార్మ్ వేస్ట్ అంతా ఈవెన్ ఆ, నువ్వు మేజ్ కానీ ప్యాడీ కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా, ఆవాలు, మస్టర్డు, ఉమ్, లేకపోతే ఇంకా అన్ని ఆ వేస్ట్ అంతా బయోచార్ చేయొచ్చు ఆ, సమ్మర్లో. ఆ, ఆ, సమ్మర్లో సరే. వింటర్లో చేస్తే ఏమవుతుంది, ఆ ఆ, పొగ అంతా ఎయిర్ తక్కువ ఉంటుంది కనుక వింటర్లో, ఇంత సమ్మర్ మంత్స్లో ఎయిర్ ఉంటుంది కనుక బయోఫ్యూయల్ చేయొచ్చు, బయోచార్. ఆ, అది ఆహా, నా సజెషన్, అంటే నేను గ్రహించింది. సరే. ఇప్పుడు మన అర్థమైంది. సైంటిస్టులు ఆహా, ఏంటంటే ఆ, మైక్రోబ్స్ అది ఇది అంటారు. మైక్రోబ్స్ ఎట్లయినా టాప్ సబ్ సాయిల్ పైకి వచ్చినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే మైక్రోబ్స్ అన్ని డెవలప్ అవుతాయి. ఉమ్, ఆ, ఆ, ఇంకా చెప్పండి, ఎవరో డిస్టర్బ్ ఆ. చేస్తుర్రు, మాట్లాడు. అవునవును సార్. ఓకే. స్పీకర్ తప్పనించి మిగతా అందరు మ్యూట్ లో ఉండండి. ప్రశ్న అడిగేటప్పుడు లేదా స్పీకర్ తప్పనించి మిగతా అందరు మ్యూట్ లో వెళ్ళండి ప్లీజ్. ఇంకా చెప్పండి, కార్బన్ గురించి అయిపోయింది, కార్బన్ గురించి చెప్పేసిన. నాది నాది ఇంకొక ప్రశ్న ఉందండి. చెప్పండి. ఇప్పుడు సేంద్రియ 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 వ్యవసాయము ఇతర ఆహారాలతో పోలిస్తే అంటే ఉత్పత్తి చేసే ఆహారాలు చాలా ఖరీదైనవి ఒక ఇది వచ్చిందనమాట. అంటే ఆర్గానిక్ ఇది అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, ప్రైస్ ఎక్కువగా పెడతారు. ఇది ప్రజల్ని కొంచెం ఆలోచింపజేస్తుంది కదా. అవును, ఇప్పుడు అది నీకు ప్యూర్ ప్యూర్ అన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటేనే దాని విలువ అనేది ఇస్తారు ఎవరే గాని. అంటే నీ టేస్ట్ ఆ, ఉన్నప్పుడు, మా దగ్గర ద్రాక్ష ఆ, ఉన్నది, మా ఆ, ద్రాక్ష టేస్ట్ చూసి నువ్వు ఎంతన్నా రేటు తీసుకో, మాకు ఈ పండ్లు తినిపి అంటారు ఆ, వాళ్ళే, కన్జ్యూమర్. సరే. ఆ, అట్లా ఆర్గానిక్ లో డిమాండ్ నీ టేస్ట్ లో వాళ్ళకు మంచిగా తిన్నప్పుడు హెల్త్ మంచిగా అవుతుంటే వాళ్ళే డిమాండ్ గా ఎక్కువ ఖరీదు, ఆ, మనం సప్లై చేయలేకపోతే అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవును, అవును. ఎందుకంటే దీంతో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఆరోగ్యం కూడా. ఆరోగ్యం కదా, ఎందుకంటే హెల్త్. ఆరోగ్య ఆరోగ్య సరే, కరెక్ట్ చెప్పి ఆరోగ్యం కంటే మించి ఇంకేముంది. సో ఆ, నిజం నిజం. సో కొంచెం కాస్ట్లీ ఉంటే కూడా దాన్ని మనము కొన్ని రోజులు దాన్ని ఆ, ఆ, స్వీకరించి దీనికి ఎక్కువగా మనం ఇచ్చినప్పుడు మనకు సాయిల్ కూడా స్టేబుల్ గా బాగుంటుంది. సాయిల్ ఇప్పుడు మనకు ఈ పేటెంట్ ను అందుబాటులో. సార్, ఈ పేటెంట్ ఆ, ను ఇంకా కూడా ఫర్దర్ గా సైంటిస్టులు ఆ, ఇంకా అనలైజ్ చేసి హౌ బెస్ట్ టు యూజ్ అనేది చేసి ఈ పేటెంట్ ను నేనే కనుక ఈ సైంటిఫిక్ వేలో కూడా వాళ్ళు ఇంకా దీన్ని ఇది చేయొచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. ఆ, అవును, నేను మీరు చూపిస్తున్నది ఇప్పుడు డ్రోన్ లాగా స్ప్రేయింగ్ చూపిస్తున్నారు కదా, దాని అది గురించి. అనేది లేటెస్ట్ టెక్నిక్, ఇది అవును, లేటెస్ట్ అనేది. కరెక్ట్ అండి. నేను ఈ డ్రోన్ అగ్రికల్చర్ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక సంస్థకి నేను డైరెక్టర్ని. హైదరాబాద్ లో కూడా డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి. మీ ముందుకు తీసుకొస్తాం, మీరు ఎప్పుడైనా వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు. సో దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ స్లైడ్ లో ఉన్న విషయాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఇప్పుడు ఈ స్లైడ్ లో ఎందుకు వేసినామంటే స్ప్రేకు చాలా ఇప్పుడు లేబర్ షార్టేజ్ కదా మన దగ్గర. ఇంత పాపులేషన్ ఉన్నా కానీ లేబర్ షార్టేజ్ ఉన్నది సో మీ కదా. రికమెండేషన్ ఏమిటి? ఏమి స్ప్రే చేయమంటారు? మీరు చెప్పేటువంటి పద్ధతి ప్రకారము మట్టి ఇప్పుడు న్యాచురల్ పెస్టి ఇప్పుడు మేము ఆర్గానిక్ పెస్టిసైడ్ చేస్తున్నాం కదా, సబ్ సాయిల్ విత్ క్యాస్టర్ ఆయిల్, లేకపోతే ఎన్ని చాలా ప్రొసీజర్లు ఉన్నాయి అందులో. వీట్ అండ్ స్ప్రౌటెడ్ సోయాబీన్ అవన్నీ కలిపి చేస్తే ఈవెన్ మేము ఒక్క చెంచా ఫర్టిలైజర్ కూడా గ్రేప్లనే వాడతలేమంటే ఇంకా అదర్ క్రాప్స్కి ఏం అవసరం ఉంటుందో చూడండి. లాస్ట్ 10 years 12 years నుంచి ఒక స్పూన్ ఫర్టిలైజర్ వాడతలేం ఏది. సార్ చాలా థ్యాంక్స్. ఇది మరి మీరు చెప్పినారు. బట్ నేనేంటంటే అంటే ఆయన ప్రశ్న బహుశా ఇది పైనుండి వేసినప్పుడు సాయిల్ కు పోయి అంటే ఎంత హైట్ నుండి వేయాలి అనేది అతను అడుగుతున్నాడు మీరు బహుశా. ఎంతన్నా హైట్ హైట్కి వెళ్ళి వేసినా పడుతుంది అది. నువ్వు 5 feet 10 feet హైట్ నుంచి వేసినా దానికి కవర్ చేస్తుంది. ఇప్పుడు డ్రోన్ ను మనం మన చేతులు ఉన్నది కదా ఎంత హైట్ నుంచి నడిపియాలనేది. అవును, అవును. మీరు డ్రోన్లు ఈజీ అంటే
తొందరలో ఏరియా కవర్ చేస్తుంది. మళ్ళీ పెస్ట్ అనేది ప్రొఫిలాక్టిక్గా ప్రివెంటివ్గా మొదలే కొట్టుకుంటే. ఇంకొకటి ఈ మట్టి స్ప్రేలో ఒకటి న్యాచురల్గా ఏముందంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి కదా, ఈ జనవరి నుంచి జూన్ దాకా మట్టి స్ప్రేతోని గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా ఎన్హాన్స్ అవుతుంది, అన్ని క్రాప్స్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది. మళ్ళా అదే రైనీ సీజన్లో వింటర్లో కొంచెం ఉన్నప్పుడు స్ప్రౌట్స్ కలపాలి అందులోనే. స్ప్రౌట్స్ దాన్ని గ్రైండ్ చేసి కలిపితే అప్పుడు నైట్రోజన్ బాగా అందుతుంది, చాలా బాగా వస్తుంది క్రాప్. ఇప్పుడైతే జనవరి టు ఫిబ్రవరి టు జూన్ జూలై వర్షాలు వచ్చేదాకా ఈ మట్టి ఎంతనో అసలు ఎంత క్రాప్ వస్తుందో. షుగర్ కేన్లనైతే బంపర్ ఈల్డ్ వస్తుంది, లెక్కలేనంత షుగర్ కేన్ వస్తే హైట్ పెరిగింది. మా దగ్గర 20 feet దాకా కూడా పోయింది మట్టి. ఒక 5-6 స్ప్రేలే ఇచ్చారు ఫార్మర్స్. చాలా చాలా లాభదాయక డ్రైడ్ సాయిల్ ఇస్తే మళ్ళీ సన్లైట్ తో ప్రొటెక్ట్ అయ్యి క్రాప్ ఎంత సమ్మర్ను కూడా లెక్క చేయదు, ఎంత హీట్ ఉన్నా ఎంత చలి ఉన్నా. మీరు ఆ స్ప్రేలో వాడేటువంటి లిక్విడ్ ని మీరు ఫార్మర్స్ కి అందుబాటులో ఉండే ఈ విధంగా పీడిఎఫ్ లో రాసి ఉన్నాయి అన్ని, ఎంత డోస్ వేయాలి, ఎప్పుడు వాడాలి. ఈ పీడిఎఫ్ లో ఇప్పుడు ప్రెజెంట్ చేసిన కదా, దీంట్లో ఉంది. మేము ఒక మ్యాగజైన్ లో మేము పబ్లిష్ చేసేటప్పుడు మీ బైలైన్, మీ ఆథర్షిప్ మెన్షన్ చేస్తూ అవి అటెండీస్ కి వాళ్ళందరికి అందుబాటులో ఉండేట్టు చేస్తాం. మ్యాగజైన్ లో కూడా తీసుకొస్తాం. ఇప్పుడు నేను ఫార్మర్స్ కోసం ఎన్ని వీడియోస్, నేను కాక ఇంకా అన్ని భాషల, పంజాబ్ అయితే వాళ్ళ పంజాబీ భాషలో చేసుకున్నారు. ఇప్పటికీ చాలా ప్రేజ్ చేస్తారు, మేము కాటన్ లో ఎంత సక్సెస్ అయిపోయినాం నీ ఫార్ములాతోనే అంటారు. వెరీ గుడ్ అండి, చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మీ 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 థాట్ ప్రాసెస్ వలన హోల్ వరల్డ్ ఈస్ గెట్టింగ్ బెనిఫిటెడ్ కదా. అది చాలా, అది తెలుగు మనదేనండి, మీది అనకండి, మనదేను. అవును, కరెక్ట్, ఇట్ బిలాంగ్స్ టు ఇండియా. అవునండి, అవును. అందులోనూ భూమాతకు మనకు మన సైంటిస్ట్, మన ఇక్కడ రీసెంట్ గా ఆయనకు కూడా పద్మశ్రీ అతను కనుక్కున్నది అంటే భూమి కూడా ఒక మన ఆత్మ మాదిరిగానే ఆమె కూడా ప్రాణం ఉన్న మాదిరి. సో కాబట్టి రెవల్యూషన్ లా మరి ప్రాణం ఉన్నది కదా, ప్రాణం ఉన్నది కదా. సో కాబట్టి మీరు దాన్ని గమనించి ఆ భూమాతకు ఎలా కరెక్ట్ గా అన్ని న్యూట్రియంట్స్ మళ్ళీ అది నేను ప్రే చేసింది గుడిలో, టెంపుల్లో, రామ మందిరంలో. తండ్రి రామ అంటే సీతమ్మ వారు ఆశీర్వదించారు ఫస్ట్ భూమాత. భూమాత సార్, ఒక ప్రశ్న చదువుతాను. కెన్ సోయింగ్ డైరెక్షన్ బి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ అని ఒక ప్రశ్న. సోయింగ్ డైరెక్షన్ గురించి వివరిస్తారా సార్? ఇప్పుడు నేను తూర్పు ముఖం చేసి కూర్చున్నానుకో, ఈ రబీ పంటకు ఇప్పుడు నాకు అక్కడ నా హార్ట్ సైడ్ రాముడు ఉంటాడు, రైట్ సైడ్ రామునికి లెఫ్ట్ సైడ్ సీత ఉంటుంది. అంటే డైరెక్షన్ నార్త్ ఈస్ట్ కార్నర్లో షో చేసి అక్కడ నుంచి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ నార్త్ ఈస్ట్లోనే ఆకర్ చేస్తే అది నేచర్కు ఫేవరబుల్, అంటే ఫేవర్గా వెళ్ళినట్టు. నువ్వు ఎక్కడో చేసి ఎక్కడో ఎండ్ చేస్తే బై ద టైం సన్ రేస్ వెళ్ళిపోతాయి, సన్ ఒక దిక్కు అవుతాడు, నీ క్రాప్ ఒక దిక్కు అవుతుంది. అక్కడ నేచరు అనేది సన్ను మూను ఎవరు నీకు అంటే దాని హెల్ప్ఫుల్గా ఉండదు. ఇప్పుడు నేచర్ను మనం ఎట్లయితే సన్లైట్ను వాడుకొని ఎన్నో చేస్తున్నాము, మళ్ళీ నేచర్ను కూడా మనం గమనిస్తే మనకు మానవాళికే కాదు, పాడి పంటలకు, చెట్లకు అన్నిటికీ అవసరం కదా నేచర్ సహకారం. ఇప్పుడు సన్లైట్ అనేది సోలార్ ఎనర్జీ కూడా సూర్యరశ్మి నుంచే కదా. అట్లా మనకు అన్ని వస్తున్నప్పుడు వై షుడ్ వి ఇగ్నోర్? మనుషుల మైండ్ కూడా మనం కనీసం అట్లీస్ట్ తూర్పున ఉదయిస్తే సూర్యుడు పడమటి దిక్కు మొక్కుతావా నువ్వు పొద్దున లేస్తే? కరెక్ట్ గా చెప్పినారు. అది కాదు, సూర్యుడికి ఎదురుగా వెళ్ళి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటారు, మీరు కట్ చేస్తే మీరు పక్కకు ముఖం పెడితే నేను చెప్పలేను. మనకే ఇంత ఉంటే నేచర్కి ఎంత ఉంటది? మరి
ఆహా. ఆ? ఆ, ఆఫ్టర్ ఆల్ మనం నేచర్లో మనం ఎంత ఉమ్, ఇంకా ఉమ్. పేజెస్ ఉన్నాయి కదండి మీ ప్రెజెంటేషన్ లో? ఉన్నాయి పేజెస్ ఉన్నాయి. అవన్నీ ఇవి పీడిఎఫ్ అందరికి ఫార్వర్డ్ చేయండి. అందరికి మెయిల్ ఉన్నది, అందరికి వాట్సాప్ ఉన్నాయి, అన్ని ఫార్వర్డ్. వాళ్ళు డీటెయిల్ గా స్టడీ చేసుకొని ఇది ఏదైనా అర్థం కాకపోతే నా ఫోన్ నంబర్ ఇవ్వండి. వాళ్ళు లెట్ దెమ్ టాక్ టు మీ ఆర్ మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టండి. చేస్తాము. ఇంకొకటి మీరు కావాలండి, ఎందుకంటే ఈ రోజు నాకు ఆ, మన వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతిలో అందరు ప్రొఫెసర్స్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. బట్ ఏంటంటే ఈ రోజు ఏదో ఎగ్జామ్స్ ఉన్నింది, కొంచెం లేట్ అయిపోతుంది సార్ మాకు ఈ వేళ, కొంచెం ఇంకొకసారి నేను అందుకే మేనేజ్మెంట్ మన నేను తిరుపతి చీఫ్ అంటే సార్ తిరుపతి కాలేజీలో కూడా పోయి ఇచ్చాను మొన్న. అవును అవును చెప్పినారు, 5 months. చాలా 4 months. చాలా బాగుంది, వాళ్ళు చాలా ఖుషి పడిపోయినారు. ఆ, సో అందుకోసమే వాళ్ళు ఇంకొక సెషన్ పెడితే బాగుంటుంది సార్, మేము అంతా రాసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ప్రాజెక్ట్స్ కూడా చేసేదానికి చాలా ఇది ఆయన దగ్గర హెల్ప్ తీసుకుంటాము అని అన్నారు. సో ఇంకొక సెషన్ పెట్టుకుంటాం సార్ కిషోర్ గారు విత్ యువర్ యా, ఖచ్చితంగా చేద్దామండి. తర్వాత ఏమన్నా సెషన్ 2 ప్రశ్నలు? అని Right. సెషన్ 2 అని ఎనీబడి ఎల్స్ దే కెన్ క్యారీ ఆన్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఎనీబడి ఎల్స్? మీరు అన్మ్యూట్ అవ్వచ్చు. మీరు ఏమైనా హ్యాండ్ రైజ్ చేస్తే డైరెక్ట్ గా కూడా ప్రశ్నలు అడగచ్చు. టైప్ చేయకపోయినా పర్వాలేదు. మీకు ఐడియా వచ్చినట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి, మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాము, మీరు అడగచ్చు. ఇంకొకటి ఇందులో రాయలేదు సార్. మనము సీడ్ స్టోర్ చేసుకోవాలంటే వినండి చెప్పండి. అందరూ. అవును, చెప్పండి మనం సార్. పెస్ట్ పట్టకుండా ఎన్ని రోజులైనా సీడే గాను ప్రొడ్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు మట్టిలో. ఎట్లా అంటే హస్క్ రిమూవ్ చేయకుండా రిమూవ్ చేయకుండా మట్టిలో ఈ సబ్సాయిల్ లో మిక్స్ చేసి పెడితే నీకు ఎన్ని రోజులైనా ప్రొడ్యూస్ మాయిశ్చర్ ను అవుట్ సైడ్ మాయిశ్చర్ రానియదు, పెస్ట్ రానియదు సబ్సాయిల్. మళ్ళా జల్లెడ మీద పోస్తే ఆ సబ్సాయిల్ కిందికి వెళ్ళిపోతుంది, ఆ ప్యాడీ అంతా పైన జాలి మీద ఉంటుంది. దీన్ని మళ్ళా నువ్వు యూజ్ చేసుకుంటే అప్పుడు ఏదైనా సన్నటి మట్టిలా సబ్సాయిల్ ను జల్లెడ పట్టాలి, తర్వాత గ్రైండ్ చేయాలి పౌడర్ లాగా. అప్పుడు ఆ పౌడర్ లో నువ్వు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సీడు నీకు పురుగు తలగదు, పాడు కాదు, మాయిశ్చర్ వచ్చి అవుట్ సైడ్ వచ్చి. ఇది నేను 2-3 years పెట్టి చూశాను. సీడును ఏ పెస్ట్ అటాక్ కాలేదు. కనుక ఇప్పుడు వచ్చిన ప్రొడ్యూస్ కూడా మనం మట్టిలో దాచిపెట్టుకున్నట్టు భూతల్లిలా. అవును. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, తర్వాత FCI గోడౌన్స్ ఉన్నాయి. వాళ్ళందరికి కూడా మీ మెసేజ్ కానీ అందినట్లయితే వాళ్ళు ప్రిజర్వేషన్ స్ట్రాటజీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారని నా ఉద్దేశం. ఏం లేదు సార్, సబ్సాయిల్ ను గ్రైండ్ చేయాలి, జల్లెడ బట్టి గ్రైండ్ చేయాలి, మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఆ పౌడర్ ఒక బ్యాగ్ కు ఇన్ని కేజీలని వేసి కలిపి పెట్టేస్తే ఇన్ని కేజీలని కలిపి ప్రశ్న ఉంటే డైరెక్ట్ అడగండి, మీరు సైడ్ లో మాట్లాడదు. అడగండి, క్వశ్చన్ లెవెల్. వాయిస్ వస్తలేదు, ఎవరిదో బ్రేక్ అవుతుంది. ఇంకెవరు బ్రేక్ అయింది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి సార్. ఇంకొకటి నాది, ఇప్పుడు సేంద్రియ ఆహార పద ఉత్పత్తి అని మనము నొక్కి చెప్తాం కదా, మన శరీరంపై దాని ప్రభావాలు ఏంటి సార్? మన శరీరంపై ఇప్పుడు ఆ రైస్ తింటే నేను డయాబెటీస్ కంట్రోల్ వచ్చింది. మళ్ళీ రైస్ తిన్నప్పుడు నా రీడింగ్ గ్లాసెస్ తీసేసిన. ఏదైనా ఇప్పుడు డిమ్ లైట్ ఉన్నప్పుడు లైట్ డిమ్ ఉన్నప్పుడే వాడుతున్నా. సన్ లైట్ లో డే టైమ్ లోనైతే అసలు వాడను రీడింగ్ గ్లాస్. ఓకే. అంటే నేను 74 years, ఇప్పుడు 73 అయి 74 రన్నింగ్. మళ్ళీ ఇప్పుడు నేను రైస్ తింటే ఇప్పుడు సైకిల్ దొక్కుతాను, సీట్ మీద కూర్చోకుండా పిల్లలు దొక్కినట్టుగా. అంటే ఎనర్జీ లెవెల్ చూడండి మీరు. అంటే ఏంటి ప్రత్యేకత నీకు ఈ ఏజ్ లో ఎనర్జీ ఏంటంటే అది బూస్ట్ చేస్తుంది, నాకు ఎనర్జీ ఇస్తుంది కదా. అవును.
మీరు మళ్ళా ఖచ్చితంగా ఇంకొకటి మీరు ఇన్స్పైర్. 10 అవును. ఇంకోటి బ్రెయిన్ ఇప్పుడు షార్ప్ ఎట్లా అంటే నువ్వు 10 డిజిట్స్ నీ ఫోన్ నంబర్ చెప్తే ఇట్లా చూసుకొని మళ్ళీ నేను రాసుకోకుండానే చూడకుండా మళ్ళీ టైప్ చేసి నీకు ఫోన్ చేస్తాను. ఫెంటాస్టిక్ అండి, అద్భుతం, అత్యద్భుతం. అది అంటే అది ఇప్పుడు కరెక్ట్. ఇది ఆహారం పైన. ఇప్పుడు ఏజ్ అల్జీమర్స్ అంటారు కదా, ఏజ్ ఎక్కువైతే ఆ, ఆ, అది అసలు పిల్లలకు ఉన్నట్టు ఎన్హాన్స్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవును. అయిపోతుంది. ఉమ్, ఉమ్, పిల్లలు కూడా జల్దీ ఓకే. ఇంత జల్దీ గ్రాఫ్ చేయలేరు. ఉమ్, ఉమ్. ఆ, ఇప్పుడు అంటే ఇంకోటి ఒక్క ప్రశ్న సార్, ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఈ సహజ ఉత్పత్తి మనం ఏమి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఏదైనా ఇది ఆ ఆ ధృవీకరణ పత్రం ఎవరు సార్? అది వాట్ ఈస్ దట్ ఫార్మాట్ ఆఫ్ ప్రాసెస్? ఎట్లా అది ధృవీకరణ అది పత్రం అది మనము దానికి ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీ ఆర్గానిక్ ప్రొడక్షన్ అని ఉన్నది, ఏదేదో గవర్నమెంట్ లాస్ పెట్టిరు. ఫార్మర్స్ అంతా యూనిటీ వస్తే యూనిటీ అయితే అదంతా అట్పార్ చేసేసి ఈ టెక్నాలజీ వాడుండ్రి, ప్రొడ్యూస్ టెస్ట్ చేస్తే న్యూట్రియంట్ టెస్ట్ చేసి పెస్ట్ రెసిడ్యూస్ టెస్ట్ చేస్తే అప్పుడు మార్కెట్లో లేబుల్ వేసి నువ్వు ఎంత అంటే అంత లేబుల్ వేస్తే ఏ రేటు పెట్టినా వాళ్ళే కొనుక్కుంటారు. అదే ఎకో మార్క్ గానీ యూరో ల్యాబ్ ఏదో ఉంది కదా, టర్సెట్ ఏదో అవును సార్, అది డాక్యుమెంటేషన్. ఏదైనా కానీ ట్రాన్స్పరెంట్ ఉండాలి. అంటే మనం చేసే పని ఇప్పుడు సన్లైట్ లో చేస్తాం కనుక ఆ సన్లైట్ ఎంత ట్రాన్స్పరెంట్ వస్తుందో మనకు మనసు కూడా అంత ట్రాన్స్పరెంట్ ఉండాలి. మనం చేసే దాంట్లో తప్పుడు అనేది రాంగ్ రిజల్ట్ రాంగ్ చేస్తే అది మనకి ఎప్పుడో ఫైన్ పడుతుంది. అది నేచర్ వేస్తుంది ఫైన్. మన ఎవరు పట్టుకోని అవసరం లేదు, నేచరే వేస్తుంది ఫైన్. అది యాజ్ యూ సో, అందుకే అవును, యాజ్ యూ సో సో షల్ యు రీప్ అని కూడా ఆంగ్ల భాషలో ఉంది కదా ఒక సామెత. మీరు ఏ విధంగా విత్తనం వేస్తారో అదే మీకు పంటగా వస్తుంది. కరెక్ట్. రీప్ అంటే హార్వెస్ట్ సార్, హార్వెస్ట్. నువ్వు ఏడికెళ్ళి దానికి ఇంకో వర్డ్ కూడా చెప్పొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళి సో చేస్తావో ఆడికెళ్ళే కొయ్యొచ్చు అని. మొదలు ఏది నాటు పెడతావో అదే కోస్తావు కదా. కరెక్ట్. అవునండి. అవును. అది మీనింగ్. అది ఎవరు పెట్టారో ఏమో కానీ మొత్తం మీద దాంట్లో డబుల్ మీనింగ్ ఉంది. అవును. సో ఏమన్నా నిహారిక ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే కలెక్ట్ చేసి వాళ్ళతో. ఆడియన్స్ మీకు ఒక అద్భుతమైన అవకాశం, మీరు ఇంత గొప్ప మేధావి స్పీచ్ వినటానికి అవకాశం ఉంది. రవిశంకర్ గారు, రామ్ శెట్టి గారు, ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దీంట్లో ట్రాన్స్పరెంట్, ఆనెస్ట్ అగ్రికల్చర్, ఆనెస్ట్. ఇది అమెరికా ప్రెసిడెంట్ కలిసిన ఫోటో. అది ఇంకో యాంగిల్లో కూడా ఇంకో ఫోటో, ఆయన వంగి చెయ్యి లాగేది, ఈ నార్మన్ బోర్ లాగా ఇతను నా ఫార్మ్ వచ్చింది గ్రేప్ ఫార్మ్ కి. ఆయన స్టన్ అయిపోయాడు 96 లో. ఆయన ఈ ఇల్లు చూసి చాలా క్వాలిటీ చూసి ఈల్డ్ చూసి చాలా స్టన్ అయిపోయాడు. తర్వాత మీరు ఈ మొత్తం ప్రెజెంటేషన్ ని G20 లో ఇచ్చారా అండి? ICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ G20 లో ఇచ్చినాము. అప్పుడు G20 లో ఇచ్చినాను. అక్కడ సైంటిస్టులు క్వశ్చన్ వేసిరు, చాలా వేసేది చెప్పినాను కూడా. అంటే మీ కంట్రీలో ఎందుకు యూజ్ చేస్తలేరు ఎక్కువ అంటే దానికి వాళ్ళే అడ్డంకులు సృష్టించేది ఎవరంటే ఇంకా మనకు తెలుసు కదా అందరికి. దీనికి ఇంకా నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి వెస్టర్న్ కంట్రీసే చాలా రీజన్. మన దగ్గర ఏముండదు కానీ ప్రెజర్ తెస్తారు మన మీద, మన పొలిటీషియన్స్ మీద ఒకటి ప్రెజర్ తెస్తారు వాళ్ళే. సో చాలా ఆనందం అండి. మీ కంటెంట్, టెక్నికల్ కంటెంటే కాకుండా హ్యుమానిటీ ప్లస్ స్పిరిచువల్లీ ఎన్లైటెండ్. ఇంకా యాక్చువల్ గా మేము చేసిన పరిశోధనలో న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, నేను లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నప్పుడు స్పిరిచువల్ ఫార్మింగ్ అని కూడా చర్చలోకి వచ్చింది. అందులో లీడింగ్ ఇప్పుడు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈషా ఫౌండేషన్ వాళ్ళు కూడా కొన్ని థాట్స్ తీసుకొస్తున్నారు. అంటే ఒక రైతు ఫార్మింగ్ చేసేటప్పుడు తన మానసిక పరిస్థితి అది స్పిరిచువల్ గా ఎన్లైటెండ్ అయితే పంట కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత తన థాట్ ప్రాసెస్ బాగుంది కాబట్టి దాని ఇంపాక్ట్ కల్టివేషన్ మీద ఉంటుందని కూడా రీసెర్చ్ ఫైండింగ్స్ చెప్తున్నాయి. సో అది మీరు చెప్పినటువంటి మాటల్లో ఇట్ ఈస్ రివర్బరేటింగ్. మీరు చక్కగా వివరించారు. అసలు చాలా బాగా ఐ థింక్ మాతృభాషలో ఉన్నటువంటి మాధుర్యం ఇంకెక్కడ ఉండదు. జ్ఞానం ఈజీగా అందరికి అందుబాటులో వస్తుంది. ఈ విధంగా మనము డైలాగ్ 1 తెలుగులో మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ సార్ చేయగలిగినందుకు ఒకటి నన్ను అందరు ప్రశ్న చేస్తారు ఏమంటే, ఎందుకు సార్ మీ గ్రేప్ ఇంత టేస్ట్ ఉంటుంది, వేరే వాళ్ళది ఉండదు అని అంటారు. అంటే ఎండిన మట్టి వేస్తాము, ఆ ఎండిన మట్టిలో అంత టేస్ట్ ఉంటుంది అంటే, అదేంటి సార్ ఈ ఎండిన మట్టితోనే ఎట్లా వస్తుంది టేస్ట్ అని అంటారు. అంటే నేను ఇక మన ఇండియన్ భాషలో ఒక పాట ఉన్నది మన తెలుగులో, రామా నీ నామం ఎంతో రుచి కదలి ఖర్జూరాల కంటే రుచి రామా అని పాట ఉన్నది కదా. యా దాన్ని నేను అన్న ఎండ అనేది ఏంటంటే, ఎండిన మట్టి అనేది ఎండిన మట్టి అనేది అందులో నీళ్లు పోస్తే కమ్మటి వాసన వస్తుంది కదా. ఆ కమ్మటి మట్టిని చెట్టుకి ఇస్తే తీయటి ఫలాన్ని ఇచ్చి ఆ రుచి చూసుకుంటా, అబ్బా ఏం రుచి ఉన్నది అంటే, ఆ రుచి అనేది రామనామం ఎండలకెళ్ళి వచ్చింది కదా అని నేను చెప్పి. అడగండి, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే ఓకే, మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి వెంకటరెడ్డి గారితో. యా డాక్టర్ వివేకానంద, యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? No sir, no, I have completed. Anyways, I will note down and then I will try to get in touch separately also. Yes. And but the second session should happen because it is so interesting that my other professors are interested too, and including my Bangalore GKVK University Agricultural Science, they are interested. So we will try Harvard, to get, University of Agriculture. Most of them are Telugu kind of people. We can get into వెంకటరెడ్డి గారి ఆర్టికల్ పీడిఎఫ్ ఇంగ్లీష్ లో ఉంది కదా, పీడిఎఫ్ ఇంగ్లీష్ లో ఉంది కనుక. అవును, కాబట్టి మనకు భాష లిమిటేషన్ ఏం లేదు. ఇంగ్లీష్ భాష ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా దాన్ని మనం రీచ్ అవుట్ చేయొచ్చు. తెలుగు భాషతో మొదలుపెట్టి అన్ని భాషల్లో కూడా దీన్ని తీసుకువెళ్ళొచ్చు. మీ గైడెన్స్ అండ్ మీ మెచ్యూరిటీ, విజ్డమ్ చాలా అవసరం అండి మొత్తం ప్రపంచానికి. సో మీరు భగవంతుడి కృప వలన మీరు బాగా హెల్దీగా ఉంటూ ఇంకా చాలా సార్లు మా కేతివాల ప్రోగ్రామ్స్ కి వచ్చి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్, ఇంకా కాన్క్లేవ్ సమ్మిట్స్ అవి జరుగుతాయి, పురస్కార్ ఉంటుంది, అన్నిట్లో కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాము. మీరు వచ్చి ఈ కిషోర్ గారు ఒక అభినందన నా ఇవ్వండి కదా. చెప్పండి సార్ వెంకటరెడ్డి గారు, మీకు అంకితం ఇదే. తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమ శరద శతం జీవేమ శరద శతం శృణుజామ శరద శతం ప్రప్రభామ శరద శతం అధీనాహస్యామ శరద శతం భూయశ్చ శరద శతాత్. సార్ 100 సంవత్సరాల పాటు ఆ కాలం మీరు ఇట్లాంటివి కొత్తవి మాకు తెలుపుతూ 100 సంవత్సరాలు బతికి హాయిగా. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు మీ అందరికీ, ధన్యవాదాలు. వాళ్ళ తరఫున మీకు ఇస్తున్నటువంటి చిన్న బహుమతి పర్సనల్ గా వచ్చినప్పుడు మీకు అందజేస్తాము. ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్. పర్సనల్ గా వచ్చినప్పుడు అది ఇంకా పెరిగి ఉంటుంది హాయిగా. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టండి, మళ్ళీ కలుసుకుందాం. మంచిదండి, ధన్యోస్మి. జై హింద్. సో నిహారిక, యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ అండ్ కన్క్లూడ్.